మన మన ఇంటర్నేషనల్ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ లో సింపోజిజంలో ఆయన కూడా ఒక ప్రముఖమైన వక్తగా రావడం, బాబా సెలెక్ట్ చేయడం, ఆయన వచ్చి అద్భుతమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం, సాయిబాబా సాయం ఎలా చేస్తారనేటువంటి ఒక మంచి ఒక ఘట్టాన్ని ఆయన మనకి చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా ఎంతో మంది అది బయట వాళ్ళు లోపల వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా విని చాలా ఆనందాన్ని పొందడం జరిగిందండి. అయితే ఈయన గురించి 2 మాటలు చెప్పుకోవాలి ముందు. ఎందుకంటే అందరికి కొంచెం పరిచయం చేయడం. ఈయన ఏంటంటే చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే ఓ 14, 15 సంవత్సరాల వయసు నుండే ఒక సత్యాన్వేషణగా వేషగా బయలుదేరాడు. అసలు ఏంటి? అసలు సత్యం ఏంటి? అసలు ఏంటి అసత్యం అంటారు, జగన్మిథ్య అంటారు, ఏంటి ఇదంతా, పరమాత్మే సత్యం అంటారు, ఏంటి అనేటువంటి ఒక అన్వేషణ కోసం ఆయన ప్రాకులాడడం మొదలెట్టారండి. అయితే 18వ సంవత్సరంలో ఫస్ట్ టైం షిరిడీకి వెళ్ళడం, దాని ముందే శ్రీ భరద్వాజ మాస్టర్ గారి సాయి లీలామృతం యొక్క ప్రభావం, అలాగే షిరిడీ నుంచి వచ్చిన అతి కొద్ది కాలంలోనే గొప్ప విశేషం ఏంటంటే శ్రీ పోలమ్మ గారు నండూరులో ఉంటారండి. వారి పాదాల దగ్గర చేరడం ఈయన జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఆవిడ దగ్గర చేరడం, ఆవిడ దర్శనం, ఆవిడ పాద సన్నిధిలో 6 సంవత్సరాల పాటు ఉండడం, వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించిన, అమెరికాలో కొద్ది సంవత్సరాల నుండి గ్రీన్ కార్డు పొందిన తర్వాత కూడా ఇంకా ఏముంది, అసలు ఏం చేసినా ఏం లాభం, ఎంత సంపాదించినా ఏముందని తన గురువు అయినటువంటి సాయినాథుడి కోసం, వారి అమ్మగారి కోసం ఇండియా తిరుగు ప్రయాణం అన్ని వదిలేసి రావడం జరిగిందండి. గ్రీన్ కార్డులు ఏమిటి, వైట్ కార్డులు ఏమిటి అని. ఇక్కడికి వస్తే ఉంది వైట్ కార్డే అని అనుకోలేదండి. ఆ గ్రీన్ కార్డు కూడా వదిలేసి ఆ సాయినాథుని కొరకు, వాళ్ళ అమ్మగారి కొరకు 2015 నుండి అనేక టీవీ ఛానల్స్ ద్వారా సాయి తత్వ ప్రచారం అనేక సంవత్సరాలు నిర్వహించడం జరిగింది. అంతేకాక సొంత యూట్యూబ్ ఛానల్ నిర్వహించి నిరంతరం కూడా బాబా గురించి ఎలాగోలాగే ఎక్కడ ఎప్పుడు ఎలా చొరబడుతో తెలియదండి. బాబా ఎవరిని ప్రేరేపిస్తారో, మనం వేసిన విత్తనం ఊరికే పోదండి. వాళ్ళు ఎవడు వెళ్ళలేదా అనుకోవడం కాదు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసినట్లాగా ఆయన వేసుకుంటూ విత్తనాలు వేస్తుంటే కొన్ని మొలకలు ఎత్తుతున్నాయి. తద్వారా కొంతమంది పైకి వస్తున్నారు. ఆ పరంపరలోనే ఇవాళ ఇలాగా ఈ జ్ఞాన మార్గం ద్వారా, అలాగే వీర ధర్మపత్నితో పాటు సాయి భక్తులతో కలిసి షిరిడీకి 3 సార్లు పాదయాత్ర చేయడం జరిగిందండి. ఆ పాదయాత్ర కూడా ఏదో వెళ్ళిపోయాం జై జై అనుకోవడం కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ అద్భుతంగా ప్రవచనాలు అంటే ఒక నిష్ఠ, ఆ గోష్ఠి అనమాట. ఊరికి వెళ్ళిపోవడం కాకుండా కాశీ మజిలీ కథల్లాగా ఒక బాబా దగ్గరికి దర్శనానికి వెళుతూ అదే బాబా గురించి చెప్పుకుంటూ అలాగా వాళ్ళు షిరిడి యాత్ర 3 సార్లు చేయడం జరిగిందండి. అయిన తర్వాత సాయిబాబా మీద వస్తున్నటువంటి అనేక ప్రశ్నలకు సమాధానంగా శాస్త్రీయ సమాధానంతో మనకు సైంటిఫిక్ కాన్ఫరెన్స్ అండి. అది ప్రత్యక్షంగా జరిగింది. ఫస్ట్ టైం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనంలో అది ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్ గా ప్రపంచంలో మొట్టమొదటిగా జరిగినప్పుడు, అలాగే ఈయన కూడా ఒక సశాస్త్రీయంగా, ఏదో సచ్చరిత్ర అంటే ఏదో మామూలుగా జరిగేది కాదురా నాయనా అని బాబా మీద వస్తున్నటువంటి అనేక విమర్శల్ని త్రోసిపుచ్చడానికి సాయిబాబా సత్ బ్రాహ్మణుడు అనేటువంటి మంచి గ్రంథాన్ని రచించి ఆయన ఎందరో సాయి భక్తులకి ఎంతో ఆనందాన్ని కలిగజేయడం జరిగిందండి. ఎందుకంటే ఈ మధ్యన వస్తున్న విచారకరమైనటువంటి అనేక రకాలైనటువంటి విమర్శలకి తల్లడిల్లిపోతున్నారు బాబా యొక్క భక్తులు. దానికి సమాధానంగా ఆయన సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనేటువంటి ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించడమే కాకుండా, ఎవరు వచ్చినా సరే రండి, నేను సైంటిఫిక్ గా నేను ప్రూవ్ చేస్తా, ఇది సైంటిఫిక్ గా ఉంది తప్ప ఇది సాయి సచ్చరిత్ర అంటే సశాస్త్రీయమైంది అని నిరూపించడానికి సంసిద్ధంగా ఉన్నవారు మన మైనంపాటి ప్రసాద్ గారండి. ఆయన్ని అందరం కూడా ఒక్కసారి కరతాళధ్వనులతో ఆయన ఆహ్వానిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు చెప్పండి సార్. సాయిరామ్ సార్. సాయిరామ్. ఒకసారి హైట్ ఎక్కువ. అనంత సంసార
సముద్రతారా నౌకాజితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్య తపూజదాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ సాయి పాదుకాభ్యాం శ్రీ గురుభ్యో నమః శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చాలా ఆనందకరమైనటువంటి సమయం ఇది. నరసింహారావు గారు అత్యంత ప్రేమతో చాలా విషయాలు తెలియజేశారు. అన్నిట్లోకి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే గాండ్గాపూర్ సిద్ధక్షేత్రం అండి. గురుక్షేత్రాలు, సిద్ధక్షేత్రాలు. శ్రీపాద శ్రీ వల్లభ నృసింహ సరస్వతి మాణిక్య ప్రభు స్వామి సమర్థ షిరిడి సాయినాథుని మనం దత్తావతారాలుగా చూస్తున్నాం. ఇది కూడా భరద్వాజ మాస్టర్ గారి యొక్క సూచన ప్రకారం. అయితే దత్తావతారాలు అనేకం ఉన్నాయి. ఏమిటా అనేకం అంటే ఎక్కడ ఎక్కడ గురుతత్వం ఉంటుందో అది దత్త భగవానుడిని గుర్తించాలండి. దత్త భగవానుడికి మూలం ఏమిటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. సాక్షాత్తు పరమేశ్వరుడే దత్తుడుగా అత్రి అనసూయలకు దత్తత తనను తాను దత్తత ఇచ్చుకోవటం వల్ల దత్త భగవానుడు. గురువు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి వారు. మానవ జీవితానికి గురువు లేకుండా అసలు బ్రతుకే లేదు. అంటే మేమందరం బ్రతకటం లేదా అండి అంటారేమో. మనకే తెలుసు అది ఏ రకమైనటువంటి జీవితం గడుస్తున్నది అంటే. గురువు లేని జీవితం పశుప్రాయమైన జీవితం అండి. నిత్యం ఘర్షణ, నిత్యము బాధ, నిత్యము ఆందోళన, నిత్యం తపన, ఎక్కడ పూర్ణత్వం కనిపించదు. ఇది శాస్త్ర ప్రమాణం. నేటి నుంచి కాదు, ఆది నుంచి కూడా. ఆది గురువు ఎవరు అన్నట్లయితే పరక రూపం ఈశ్వరునిగా ఉంది. ఆ తర్వాత మనకి దత్త భగవానుడు భూమి మీద విజయం చేశాడు. ఈశ్వరుడే ఇన్ని రూపాల్లో కూడా విజయం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు పరమశివుడి నుంచి నాకు మాతృశ్రీ చుండూరు కామేశ్వరమ్మ గారి పూలమ్మ గారి యొక్క పాద పద్మములే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. కాబట్టి గురువు వినా జీవితమే లేదండి. అసలు ఆనందం గాని, శాంతి గాని, సంతోషం గాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వ్యక్తికి వచ్చే అవకాశం లేనే లేదు. ఎందుకు అంటే గురువు అంటే ఎవరు? ఆ ఆనంద కాననానికి, ఆనంద సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడై ఉంటారు గురువు. వారికి ఆ రాకపోకల యందు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారు గురువు. ఎందుకంటే మనం ఈ రోజున సాయిబాబా ప్రేమ తత్వం చాలా అద్భుతమైన విషయం. ఆ విషయాన్ని మనం ప్రస్తావన చేసుకోవాలి అనేటువంటి ఒక సత్సంకల్పం. అది మహా ఉత్కృష్టమైనటువంటి విషయం. అటువంటి పరమ సత్యాన్ని మనం ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నామంటే ఎంత భాగ్యమో చూడండి. ఇది అనుకోకుండా జరిగినటువంటి ప్రయాణం. 7 రోజులు నాయన నువ్వు నా ఒళ్ళో కూర్చొని పారాయణ చేయి. సాక్షాత్తు నృసింహ సరస్వతి అంటే సాక్షాత్తు దత్త భగవానుడు. ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన చేసినటువంటి లీలలు. అసలు ఇంకొక విషయం అండి, గురువు గురించి మనం వింటున్నాం. ఇంతకన్నా భాగ్యం మరొకటి లేదు. అసలు ఆ గురువు గురించి మనకి ఎట్లా తెలుస్తుందండి?
ఎట్లా తెలియాలి అంటే ఒక అద్భుతమైనటువంటి మార్గం గురు చరిత్ర అండి. గురు చరిత్ర తప్పకుండా పారాయణ చేయవలసిన అవసరం ఉన్నది. అసలు గురు చరిత్ర పారాయణ చేస్తే కనీసం గురువు అంటే ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నవారు, వారి దగ్గరికి అసలు ఎట్లా వెళ్ళాలి, వారిని ఎలా దర్శించాలి. ఎందుకంటే ఆయన ప్రేమకు మరొక స్వరూపం అండి. గురువు అంటే ఎవరని? ఆయన ప్రేమకి ఒక మారు రూపం. మనం దాన్ని అర్థం చేసుకోవడం చాలా 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 కష్టం. ఎందుకంటే మనకి దత్త భగవాని చరిత్రలోనే చెప్తారు, కార్తవీర్యార్జునుడు అనేటువంటి భక్తుడి విషయంలో ఆయనకి 2 చేతులు ఉండవు. రాజ్యం పరిపాలించాలి. నేను ఈ సొట్ట చేతులు వేసుకొని రాజ్యాన్ని పరిపాలించనున్న సందర్భంలో, అంటే చాలా మందికి కథ తెలుసు కాబట్టి టూకీగా చెప్పి, గురువు యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు ఇంకొకటి, గురువు యొక్క ఔన్నత్యాన్ని తప్ప ఈ సృష్టిలో తెలుసుకోవాల్సిన అంశం ఏమీ లేదు అసలు. ఎందువలన ఏమీ లేదు అంటే మన జీవితాలే దానికి ప్రమాణం అండి. గురువు వినా నువ్వు ఏం తెలుసుకున్నా నీకు పూర్ణ సౌఖ్యము రాదు రాదు లేదు. ఎందుకు రాదంటే లేదు కాబట్టి రాదు, ఉంటే కదా రావడానికి. మనకేమో శాంతి కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి. ఎక్కడొస్తాయి అంటే గురువు యొక్క ఈ సౌఖ్యము అన్ని కూడా ఆ గురువు యొక్క పాద పద్మాలని దాస్యం చేస్తూ ఉంటాయి. మీరు వినే ఉంటారు, దత్త భగవానుడి దగ్గర 4 కుక్కలు ఉంటాయి. ఏమిటవి? వేదములు, వేదాంతములైనటువంటి ఉపనిషత్తులు, అంటే పూర్ణ జ్ఞానం ఆయన దగ్గర ఉంటుందండి. అంతేనా? అష్టసిద్ధులు ఆయనకి నిత్యం దాస్యం చేస్తుంటాయి. అసలు దత్త భగవానుడి యొక్క అనుగ్రహము లేకుండా మానవుడికి ఏ పరిస్థితుల్లో జ్ఞానము రాదు రాదు రాదు. రాసి పెట్టుకోండి, వేరొకరు ఇవ్వలేరండి. వారి స్వరూపమే సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్తున్నాం. ఏమిటది? సదాశివ సమారంభం. ఈశ్వర పరమేశ్వర, అసలు మీ నామం ఈ సంధ్యా సమయంలో గురు సుముఖాన కూర్చొని మనం స్మరిస్తున్నామే, ఏమి భాగ్యం స్వామి, ఏమి భాగ్యం. ఇంతకన్నా కావాల్సింది ఏముంది అసలు? ఎందుకని ఇంతకన్నా కావాల్సింది ఏమీ లేదంటే దీంట్లో పూర్ణ ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది. ఇక ఎక్కడ ఈ జగత్తులో ఈ దేంట్లో మీరు ట్రేస్ చేసినా మీకు లేదండి, కనిపించదు. అదేమిటండి, మాకు ఉద్యోగం వస్తే సంతోషం ఉండదా అంటే ఒక్కటి గమనించండి, ఉద్యోగం రాగానే సంతోషం అనుకునే మరుక్షణంలోనే భయం ఉంటుంది. అమ్మో, నేను ఉద్యోగాన్ని చేయగలనా లేనా, మా బాస్ ఎవడుంటాడో, ఈ బాస్ సంగతి తర్వాత నా చుట్టుపక్కల కొలీగ్స్ ఎలా ఉంటారో, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారా చేయరా. ఏమండి, సంతోషం ఎంతసేపు ఉంది, దుఃఖం ఎంత కనిపిస్తుంది. అట్లాగే వివాహం కాలేదు, వివాహం కావాలి. ఏ సాయిబాబా చుట్టూనో, ఏ గురువు దగ్గర, ఏ మహాత్ముడి దగ్గర ఏదో చేసి మొత్తానికి వాళ్ళ అనుగ్రహం చేత సంబంధం కుదిరింది అనుకోండి. ఒక్క క్షణం అమ్మాయికి అబ్బాయికి సంబంధం కుదిరింది అనుకుంటాం. అనుకోగానే వెంటనే అమ్మో, ఆ అబ్బాయి ఎట్లా చూస్తాడో, అమ్మాయి సంతోషపడుతుందో లేదో, అసలు వీళ్ళు అర్థం చేసుకుంటారో, రేపు తేడా వస్తే ఎట్లా, అమ్మాయి దగ్గర ఆస్తి ఉందా లేదా, మనం ఏమన్నా ఇవ్వగలమా లేదా, వీళ్ళకి ఏమన్నా తోబుట్టు, 1 కోట్లు వస్తాయండి. సంతోషం ఎంతసేపు ఉన్నది, భయము, దుఃఖము, ఆందోళన ఈమె ఎంత ఉన్నాయి. ఇది జగత్తులో ప్రతి విషయంలో పరమ సత్యము కాదా? అందుకనే కొన్ని విషయాలు మనం మర్చిపోకూడదండి, నిత్యం మనస్సులో ఓలలాడుతూ ఉండాలి. ఆదిశంకరులు మహాత్ముల మాటలంతా కూడా వేద సమానం అండి. వేదం ఉపనిషత్తులు అంతా కూడా. ఆదిశంకర్లు అంటారు, ప్రపంచం గురించి చెప్తూ, నాన్న సుఖమల్పం బహుక్లేశ, సుఖము చాలా అల్పంగా ఉంటుంది నాన్న ఈ ప్రపంచంలో. బహుక్లేశ, క్లేశం అంటే కష్టం, అది చాలా ఎక్కువగా ఉంటుంది నాన్న. ప్రపంచం గురించి చెప్తున్నారండి పరమ గురువులు. సుఖమల్పం బహుక్లేశ, ఎవరికి? విషయగ్రాహిణాం రుణాం, ఎవరైతే విషయాల్లో లంపటంలో ఉన్నారో, విషయములు అంటే
ప్రపంచమునకు సంబంధించినటువంటి అంశములలో ఎవరైతే తగులుకొని ఉన్నారో వారికి ఏమిటి వస్తుందట? సుఖమేమో 1 పైసా, 99 పైసలేమో ఇది వస్తున్నది. ఇది మన జీవితంలో కూడా కనిపిస్తున్నది. ఇంకొకటండి, గురువులు చెప్పినటువంటి మాటలు గాని, శాస్త్రము చెప్పినటువంటి మాటలు గాని కేవలం మన జీవితంలో ఉన్న అనుభవములే తప్ప మరి ఒకటి కాదు. మొట్టమొదట ఏం చెప్తారు గురువు గాని, శాస్త్రం గాని? మన జీవితంలో ఉన్నటువంటి జీవిత అనుభవాన్ని మనం దర్శించలేనటువంటి సత్యం కదండి. మనం దర్శించగలుగుతున్నామా? దర్శించట్లా. దర్శిస్తే మన ప్రయాణంలో మార్పు జరుగుతుందండి. మనం దర్శించడం అంటే ఊరికి మాట కాదండి. అబ్బో జీవితంలో ఎన్నో కష్టాలంటే అంటూనే ఉంటాం, అటే పరిగెత్తు ఉంటాం. అది తెలిసినట్ట తెలియనట్ట? ఇప్పుడు అక్కడ గొయ్యుందిరా, గోతిలో పడతావంటే తెలిసిన వాడు ఏమన్నా అటు పోతాడండి? మనం ఏమంటున్నాం? అటు గొయ్యుందని పోయి గోతిలో పడుతున్నాం. అది తెలియటమా తెలియనట్ట? తెలియనట్లే. మాటకి ఊరికే మాట వరుసగా అంటున్నాం ప్రపంచంలో చాలా కష్టాలని అంటున్నాం. మరి మన ప్రయత్నం మొత్తం ప్రపంచంలోకే ఉంది. అవునా కాదా? ఆలోచించండి. ఇది అజ్ఞానానికి పరాకాష్ట. ఇప్పుడు తెలియకపోతే పర్వాలేదు, అది తెలిసినట్టున్నది, కానీ నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. ఎందుకు 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 నిగ్రహించుకోలేకపోతున్నాను? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అండి. ఎందుకు నిగ్రహించుకోలేకపోతున్నానో తెలుసా? మాట అయితే అంటున్నాను గాని నా సంస్కారాలు నన్ను తోసి అవతల బారేస్తున్నాయండి. ఎక్కడ ఆగగలను? అది తోసే తోపుకి నా శక్తి ఏమోనండి. నేను ఇట్లాంటి తోస్తే ఇల్లు పడుతున్నా సంసారంలోకి. ఏ శక్తి ఆపగలదంటే ఒక్క గురువు అనుగ్రహం ఆపగలదండి. ఒక్క గురువు యొక్క అనుగ్రహం మాత్రమే. ఆయన పాద పద్మాలు పట్టుకోండి, ఈ తోసే దాని శక్తి బలహీనమైపోతుంది. ఎందుకో చెప్పమంటారా రహస్యం? గురు చరిత్ర చదివితే తెలుస్తుంది, మన జీవితాన్ని చూసినా తెలుస్తుంది. యుగ ధర్మం ఒకటి ఉంటుందండి, కలి. కలి మహాబలవత్తరమైనటువంటిది. కలికి 24 గంటలు ఒకటే పని. ఇంద్రియములతోనే దాని పని, దానికి వేరే పనే లేదు. కలి పురుషుడు ఎలా ఉంటారో మీకు చాలా మందికి తెలుసు. కలి స్వరూపం ఎట్లా ఉంటుందంటే దానికి 100% పని కేవలం ఇంద్రియములతోనే. మనస్సు కూడా ఇంద్రియం అనండోయ్. మనస్సు కూడా ఒక రకమైనటువంటి ఇంద్రియమే. ఎందుకంటే ఈ స్థూల ఇంద్రియములకు సూక్ష్మ రూపం ఏమిటి అంటే మనస్సు. దాన్ని నిగ్రహించాలి. దానికోసం రకరకాలైనటువంటి సాధనలు, ధ్యానాలు, కొన్ని లక్షల రకాల ధ్యానాలు ఉన్నాయి మనకి. వాస్తవం మాట్లాడితే ధ్యానం మనం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎంతవరకు మనసు నిలబడుతుందంటే ప్రశ్నార్థకంగానే ఉంది. ఏం నిలబట్టల్లా. ఆ ధ్యానం చేయడానికే పెద్ద సమస్యగా ఉంది. నడువులు పడిపోతున్నాయి, కూర్చోలేం. ఎన్ని సమస్యలు చూడండి, ఎన్ని సమస్యలు చూడండి. ఏమిటి దీనికి అంటే మార్గం ఎట్లా బయటపడాలి మానవుడు అనేది ఈనాటిది కాదండి, ఏ నాటి నుంచో ఉన్న పెద్ద ప్రశ్న. ఇన్ని సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న మనిషి ఈ సంసారంలో ప్రశాంతంగా ఆనందంగా అసలు జీవించే అవకాశమే ఉన్నదా అంటే చాలా మంది ఏమన్నారంటే అవి వాళ్ళ ప్రయత్నాలు చేసి ఈ బతికుండంగా సుఖం లేదండి, పోతే మోక్షం అండి అన్నారు. పోతే ఎవరు తెలుసు? ఇదే మనకి సాయిబాబా సినిమాలో కూడా చూపించారు. నాకు నవ్వు వచ్చింది యాక్చువల్గా సినిమా చూస్తున్నప్పుడు. ఆ నానావళి టకటక అడుగుతుంటాడు బాబాని ప్రశ్నలు. దాంట్లో ప్రశ్న అడిగాడు, బాబా మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది అనగానే సాయిబాబా వెంటనే పోయినప్పుడు అని చెప్పారు. వారు నీదుంపదేగా పోయినప్పుడు. ఆ రైటర్కి తెలియదు అనమాట. కానీ మనం అట్లా మన అలవాటు పడిపోయింది మన మనసు. ఎందుకంటే దాన్ని సాధించడం చాలా దుర్లభంగా ఉన్నది. ఎందుకని? శాస్త్రం చెప్పిన మార్గం మనం ఎప్పుడు వింటల్లా. అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే నాయన, గురువు యొక్క అనుగ్రహం తప్ప నిన్ను పడేయగలిగినటువంటి సామర్థ్యం ఈ సృష్టిలో దేనికి లేదు. ఎందుకో తెలుసా? కలి మహాబలవత్తరమైన వాడు. నీ తరం కాదు, నువ్వు ఏమే చెయ్యి, నీ తరమే కాదు. కానీ బ్రహ్మదేవుడు చెప్పాడు కలి మొట్టమొదట ప్రవేశించే ముందు, నాయన నువ్వు ఎవరి జోలికన్నా పో, గురు భక్తుని జోలికి మాత్రం పోయేవ తాట తీసేస్తాడు, నీకేలేదు. ఎవరు? గురువు. ఎట్లా అయితే పరమేశ్వరుని పాదాలు పట్టుకున్న మహాభక్తులు ఎంతమంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళంతా కూడా మృత్యువుని జయించారు. ఏమి కారణం? పరమేశ్వరుడు మృత్యుంజయుడు. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటే మృత్యు అక్కడ చేతులు కట్టుకుని దూరంగా నిలబడి అయ్యా అని నమస్కారం పెట్టి కూర్చుంటాడు. సరే ఇప్పుడు కాదు, నువ్వు అసలు నువ్వు రావడానికి ఏమీ లేదు, మేము వస్తాం, మేము తీసుకెళ్తాం అన్నప్పుడు మా కైలాసానికి పట్టుకుపోతాం, మా ఇంటికి పట్టుకుపోతాం అన్నప్పుడు నోరు మూసుకుని వెళ్ళిపోవాల్సిందే యమధర్మరాజు. అది ఎంత పరమ సత్యమో
ఎవరైతే గురుపాద పద్మముల యందు అఖండమైనటువంటి భక్తి విశ్వాసాలు ప్రేమ కలిగి ఉంటారో వాడి జోలికి పొరపాటున దండం పెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ఎవరన్నా ఉన్నారండి అట్లా? ఇంకా వేరే మార్గం ఏమైనా ఉందా అంటే, మహాపతివ్రత జోలికి పొరపాటున రాడండి. ఎవడు రాడు, కానీ అసలు రాడు. సరే, మనం అందరం స్త్రీలు కాదు కాబట్టి స్త్రీలకి వర్తిస్తుంది. అందరికీ వర్తించాలి. స్త్రీలకి పురుషులకి అందరికీ వర్తించవలసినటువంటి మార్గం ఏదైనా ఉన్నదా? ప్రశాంతంగా బ్రతకగలిగినటువంటి మార్గం ఏదైనా ఉందా ఈ కలియుగంలో? ఈ కలి బారి నుంచి అది బాధాతప్తం అండి. మనందరికి బాగా తెలుసు. నిత్యం అనుభవిస్తూనే ఉంటాం క్షోభ. ఒకే ఒక మార్గం, గురుపాద పద్మముల యందు అఖండమైనటువంటి భక్తి విశ్వాసాలు వినా ఈ కలియుగంలో నిన్ను రక్షించగలిగిన శక్తి లేదు, లేదు, లేదు. ఇప్పుడు వస్తుంది అసలు ప్రశ్న. ఏమండి, గురువుని ఆశ్రయించమన్నారు, బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ గురువుని ఎక్కడి నుంచి పట్టుకొద్దాం? ఇప్పుడు సాయిబాబా గురువుని ఆశ్రయించారా లేదా? కృష్ణుడు గురువుని ఆశ్రయించాడా లేదా? రాములు వారు గురువుని ఆశ్రయించారా లేదా? వశిష్ఠుల వారిని. అసలు గురువుని ఆశ్రయించకుండా నీకు సంతోషమే లేదు, ఆనందమే లేదు, నీకు మార్గమే లేదని చెప్తుంటే అక్కడ మహాత్ములైన వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా. శ్రీకృష్ణ పరమాత్మకు వాస్తవానికి అవసరం లేదు, ఆయన పరమాత్మ స్వరూపం, ఆయన జన్మతః జ్ఞాని. కానీ సాందీపుని ఇంట శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో సేవలు చేశారండి, ఎన్నో సేవలు చేశారు. ఏం సేవలు చేశారు? కట్టెలు కట్టుకొచ్చారు, దర్భలు కోసుకొచ్చారు, నీళ్లు తోడి పెట్టారు. ఏ శిష్యుడైనా గురువు దగ్గర ఏమేం చేయాలో అవన్నీ చేశాడు కృష్ణుడు. పరమాత్మకి అవసరం అంటే మనం అంటున్నాం ఈ రోజున. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అంటే ఒక్కటండి, ముందుకు వెళ్లే ముందు, మనం చేస్తున్నది ఉపన్యాసం కాదు, మనం చేస్తున్నది సత్సంగం. ఉపన్యాసానికి సత్సంగానికి చాలా తేడా ఉందండి. ఉపన్యాసం అంటే ఇన్ఫర్మేషన్. అంటే రామచంద్రమూర్తి ఉన్నాడు, రామచంద్రమూర్తి కథ ఇలా జరిగింది, అది ఇన్ఫర్మేషన్. కానీ సత్సంగం అనే దాంట్లో ఏమవుతుందంటే సత్తుతో సంగమించటం. ఏదైతే సత్తు ఉన్నదో, ఏది సత్యము, ఏది నిత్యము, ఏది ఎప్పుడు ఉంటుందో, దేనికి జనన మరణం ఉండవో, దేనికి ఆది మధ్యములు ఉండవో, ఆ సత్ అంటే గురు స్వరూపం. ఒక రకంగా చెప్పాలంటే సత్తు స్వరూపం ఏమిటంటే అని అడిగారు అనుకోండి నన్ను, గురువు యొక్క పాదపద్మములు సత్తు స్వరూపం అండి. ఆ సత్తు స్వరూపంతో సంగమించటమే సత్సంగం. చాలా తేడా ఉన్నది. ఏమిటో మీకు బాగా అర్థమైనట్టు చెప్తా. ఉపన్యాసం అనుకోండి, ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు, ఒక కథ, ఒక పాట, ఒక పద్యం, తాళి బజాయిస్తారు, వెళ్ళిపోయింది, అక్కడితో క్లోజ్ చాప్టర్. సత్సంగం అట్లా కాదండి. సత్సంగం అని చెప్పంటారా? పచ్చిగా మన అజ్ఞానాన్ని తగలబెడుతుంది సత్సంగం. అంటే బాగుండదని కొంచెం పక్కకు వచ్చి చెప్పా, మనల్ని తగలబెడుతుంది. ఏమిటి, మన స్వరూపమే అజ్ఞాన స్వరూపం కదండి. మనమే జ్ఞాన స్వరూపంలో ఉన్నాం అంటే, మన జ్ఞాన స్వరూపం అంటే మన సాయిబాబా అయిపోతాం, అందులో ఏ సందేహం లేదు. మరొక రమణ మహర్షి అవుతున్నాం. దుఃఖాన్ని దగ్ధం చేస్తాం. ఎవరు మన సన్నిధిలోకి వస్తున్నారో వాళ్ళంతా కూడా జ్ఞానంతో ఓలలాడుతుంటారు. గురువు యొక్క స్వరూపం అది. కాకూడదని ఏం లేదండి. సాయిబాబాతో ఆఖరు కాదు, గురు పరంపర అప్రతిహతంగా నడుస్తూనే ఉంటుంది. అది పరంపర అండి, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి వస్తుంటుంది. కాబట్టి మనం చేస్తున్నది ఉపన్యాసం కాదు. మరి ఉపన్యాసానికి సత్సంగానికి తేడా కూడా చెప్పా. రెండవది, ఉపన్యాసం ఎవరైనా వినగలరండి, సత్సంగం అందరూ వినలేరు. ఎందుకని? ఎవరు సిద్ధంగా ఉంటారు చెప్పండి? అంత ధైర్యం చేయగలరా? సాయిబాబా తన గురువుని దర్శించినప్పుడు తీసుకెళ్లి తలకిందులుగా బావిలో జానెడితే నీళ్ళకి కట్టేశారు. మనం ఏమంటాం? అదేందా బాబు, మేమేదో బాధతో వస్తే మమ్మల్ని తీసుకెళ్లి బావిలో కట్టేస్తాం, వెళ్ళిపోం. ఎవరుంటారండి? కథగా వింటాం. అరే రే, భలే బాగుంది, సాయిబాబా చాలా గొప్పవాడు. ఇంకొకటి చెప్తానండి, ఉపన్యాసానికి సత్సంగానికి తేడా. ఉపన్యాసం ఎప్పుడు కూడా గురు అట్నుంచి చెప్తూ ఉంటుంది, సాయిబాబా మనకేం చేస్తారో చెప్తూ ఉంటుంది. సత్సంగం మనమేం చేయాలో చెప్తుంది. మనం ఎట్లా బాగుపడాలి, మన దుఃఖాన్ని ఎలా దాటాలి, మనలో ఉన్న లోపాలేంటి అంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చాలా మంది ఇష్టపడరు. ఎందుకనంటే అహం అడ్డుపడుతుంది. నేనెంత, నా సామర్థ్యం ఏమిటి, సాయిబాబాకి నాలాంటి శిష్యుడు దొరకటం ఆయన అదృష్టం అనే భావంలో ఉంటాం. అహంకారం ఆ స్థాయిలో ఉంటుంది. వాడిని ఎవడు బాగు చేయలేడు. గురువు కూడా బాగు చేయలేడు వాడిని.
ఫస్ట్ ఒక్కటండి, ఇంకోటి చూసారా, భౌతిక దేహంతో ఉన్నటువంటి గురువు లభించటం కోట్ల జన్మల సుకృతం లభించరు, అంత తేలిక కాదు, ఆయన అంగళ దొరికే వస్తువు కాదు. రెండవది, భౌతిక దేహంతో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క దర్శనం సామాన్యం అండి? నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క దర్శనం సామాన్యమా? సాయిబాబా లాంటి మహాత్ముల యొక్క దర్శనం సామాన్యమా? పూలమ్మ గారు లాంటి మహాత్ముల యొక్క దర్శనం సామాన్యమా? ఇది ఒక సెక్షన్. మరి సాయిబాబాను లక్షల మంది చూశారు కదా, ఎంతమంది నిలబడగలిగారు? ఇక్కడ సెకండ్ సెక్షన్ ఎగిరిపోతారండి. ఈశ్వరుని యొక్క అపారమైన కరుణ చేత, ప్రేమ చేత, కృప చేత అన్ని కాలాల్లో గురువు అనేటువంటి వారు భూమి మీద నడయాడుతూనే ఉంటారు. రాసి పెట్టుకోండి. మనం అడుగుతాం, గురువు ఎవరండి, గురువు ఎవరండి? గురువు వచ్చి నీ ముందు నిలబడతాడా? ఏమి అహంకారపూరితమైనటువంటి మాట కదా. నాకు ఎట్టా తెలుస్తుందండి గురువు అని? నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా మిత్రమా? నా ప్రశ్నది. నువ్వు నిజంగా గురువుని చూడాలని తప్పిస్తున్నావా? తప్పిస్తే నాకు సమాధానం చెప్పొద్దు, నీకు నువ్వు సమాధానం చెప్పుకో. దానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏమి? ఎన్ని రాత్రులు నువ్వు నిద్ర లేకుండా గడిపావు? అట్లా గడపాలా అండి అంటారేమో. మరి డబ్బుల కోసం, ఉద్యోగం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, మా వివాహం కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం? ఏది? ఇన్నాళ్ళు చదివి ఉద్యోగం చేస్తే మనకి నిండేది కడిపే, మనసు నిండదు. ఇంత చేసి వివాహం చేసుకున్నా దాని తర్వాత వచ్చే సమస్యలు పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అటువంటి దానికి అంత కష్టపడుతుంటే, సర్వం సహా చక్రవర్తిని చేయగలిగినటువంటి ఆనంద సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేయగలిగినటువంటి సద్గురువు యొక్క దర్శనం అంత సామాన్యమా? బహుదుర్లభం. అసలు కలగదని చెప్పకూడదు, దోషమవుతుంది ఆ మాట చెప్తే. గురువు ఎప్పుడు, దత్త భగవానుడు మనల్ని అనుగ్రహించి ఒక మాట చెప్పారు, నేను ఎప్పుడు కూడా భూమి మీద సంచరిస్తూనే ఉంటాను. మరి ఈ రోజున గాణగాపురంలో నిత్యం 12 గంటలకి స్వామి వచ్చి భిక్ష తీసుకుంటారనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో వందల వేల మంది కెక్కిరిసిపోయి ఉంటారండి. భగవానుడు వచ్చి తీసుకుంటే బాగుండు, తీసుకుంటే బాగుండు. మనం విన్నాం, భరద్వాజ మాస్టర్ గారు ఇదేదో మంచి చేస్తారులే అని ఇట్లా పెట్టుంటారు అనుకుంటే, లేదు, దత్త భగవానుడు చెప్పారట, నాన్న ఇది దైవ రహస్యం, ఈ విషయాన్ని నువ్వు కనుక్కోవడానికి ప్రయత్నం చేయొద్దు, మానవ మాత్రులకి సాధ్యపడదు. అసలు మీ శక్తి ఎంత, మీ కథ ఎంత? ఆకలేస్తే అరగంట ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది, మన శక్తి అది. ఒక్క పూట అన్నం దొరకపోతే, ఒక గంట లేట్ అయితే మన శక్తి ఏంటో తేలిపోతుంది. మానవా, సద్గురువుని కనుక్కోగలిగిన శక్తి ఉంటుందా అండి అసలు? మనం ఏమని అడుగుతామంటే, గురువు ఎక్కడ ఉంటారండి చెప్పండి, ఆయన ఎట్టగా లభిస్తారండి? ఎట్లా లభిస్తాడా? నిన్ను నువ్వు అర్పించుకోవటానికి, నిన్ను నువ్వు దహించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, జీవిత పరమార్థాన్ని సాధించకుండా నా జీవితం వ్యర్థం, ఏమి బ్రతుకు, కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలాగా 6 నెలలు బ్రతికినా చాలన్నట్టుగా, చాలు 10 రోజులు చక్కగా ఒక గురుభక్తునిలాగా బ్రతికే ఎంత బాగుంటుంది. ఈ విషయంలో మీకు ఒక వాస్తవాన్ని చెప్తానండి. శోకామేళ అనే భక్తుల గురించి మీరు వినుంటారు. అసలు అటువంటి మహాభక్తుల్ని తలుచుకుంటేనే మనకి ప్రేమ యొక్క స్వరూపం, ప్రేమ యొక్క శక్తి మనకి బాగా తెలుస్తుంది. భూమి మీద అనేక రకాలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అన్ని క్షేత్రాల్లో పరమ ఉత్కృష్టమైన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కాశీ ఒకటి, పండరీపురం, ఇటువంటి కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, అరుణాచలం, ఇవన్నీ కూడా మోక్ష క్షేత్రాలండి. మోక్షం ఇచ్చేస్తాయి. ఎవరికి? వెళ్ళిన వాళ్ళందరికి కాదు, అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తాయి. ఇస్తారా? సాయిబాబా దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ బ్రహ్మజ్ఞానం ఇచ్చేస్తారా? ఆయన ఆనందాన్ని ఇచ్చేస్తారంటే అర్హత ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అటువంటి మహా గొప్ప పండరీపురం మీకు చాలా మందికి అవగతం తెలుసో లేదో తెలియదు, మీకు మనవి చేస్తాను ఈ విషయాన్ని. ఈ సృష్టిలో, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఈ సృష్టిలో నాకు తెలిసినంత వరకు భక్తుని యొక్క పాదాలకు నమస్కరించకుండా భగవంతుని దర్శించలేని ఏకైక క్షేత్రం పండరీపురం. ఏమి భాగ్యం అండి అసలు! భక్తుడు అంటే వాడి స్టేటస్ ఏంటి అసలు? సర్వం సహా చక్రవర్తి. గుర్తుపెట్టుకోండి, భక్తుడు అనేది సామాన్య విషయం కాదండి. జ్ఞానోపటం అనేది సామాన్య విషయం కాదు. కోట్ల జన్మల సుకృతం ఉంటే తప్ప అసలు ఆ జోన్ లోకి ఎంటరే కాలేడు.
దానికి మనం ఎంత సిద్ధంగా ఉండాలి, మన మనస్సు ఎంత స్థిరంగా ఉండాలి, ఎంత సత్యాసత్య వివేకం తెలిసి ఉండాలి, ఏది పరమ ఉత్కృష్టమో ఏది అల్పమైనదో తెలియకుండా అసలు ఎట్లా గురువు లభిస్తాడు. అందుకోసమే చూడండి, గాణగాపూర్ లోపలికి వెళ్ళగానే స్వామివారిది ఒక మూర్తి ఉంటుందండి. ఎదురుకుండా నృసింహ సరస్వతి స్వామి 3 తలలతో దత్తాత్రేయ స్వామి లాగా కనిపిస్తారు. ఎదురుకుండా ఉన్నటువంటి రూపం కళ్ళు తెరుచుకొని కనిపిస్తుంది. ఆ 2 పక్కల ఉన్న ముఖాన్ని చూడండి, అరమోడుపుతో దివ్య ఆనంద లోకాల్లో ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ తేలి ఆడిపోతున్నట్ట చూస్తేనే ఏమి స్వామి, ఏమి ఆనందం, ఏ నాటికైనా అది సాధ్యమా నాకు అనిపించదు భక్తుడికి. అందుకు గదు వచ్చింది ఇక మనకి గాణగాపూర్. ఆ స్వామి ఆనందం ఒక్క లవలేశం మీద పడితే చాలే. పండరీపురం గురించి మాట్లాడుతున్నాం. పండరీపురంలో స్వామివారి సన్నిధికి ఎదురుగుండా ఒక సమాధి ఉన్నది. అది ఎవరిదో తెలుసా అండి? శోకామేళ సమాధి. శోకామేళ సమాధి మహానుభావులండి వాళ్ళంతా కూడా. అది అమృతత్వం అంటే. శోకామేళ గురించి 2 ముక్కలు చెప్తాను. మన జీవితాలు తరిస్తాయి, మన జన్మ ధన్యం అవుతుంది, పాపాలు దగ్ధమైపోతాయి, మనం కూడా గురు కృపకి అర్హతని సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. శోకామేళ అనేటువంటి మహాభక్తుడు పాండురంగని సేవిస్తూ పండరీపురంలోనే నివసిస్తున్నాడు. అతను భుక్తి కోసం ఈ బేల్దారు పని, ఇల్లు కట్టేటువంటి పని చేసుకుంటున్నాడు. ఒకానొక రోజున కడుతున్నటువంటి ఇల్లు కూలిపోతుంది. కూలిపోతే అక్కడ కూలీలతో సహా కలిపి ఈ శోకామేళ కూడా మరణిస్తాడు. చూశాను. శోకామేళ చచ్చిపోతాడు, దేహాన్ని విడిచేస్తాడు. భక్తులందరూ కూడా అయ్యో శోకామేళ అక్కడ ఉన్నాడు, పనిచేస్తున్నాడు, అతను మరణించాడు, ఎలా కనుక్కోవడం? శరీరాలన్నీ కూడా వస్తువులు అంతా కట్టేబడి ఛిద్రం అయిపోయినాయి. అయిపోతే అప్పుడు పాండురంగ స్వామి ఎందుకు అంత ఆలోచన చేస్తున్నారు? ఆ పైన పడినటువంటి వస్తువులన్నీ తీసేసి ఎవరి ఎముకలు చెవి దగ్గర పెట్టుకుంటే పాండురంగ 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 అనే నామం వినిపిస్తున్నదో అవన్నీ కూడా తీసుకురండి, అదే శోకామేళ యొక్క దేహం. ఏమి భాగ్యం అండి, ఏమి భాగ్యం ఇది. ఇది కాదు, చాలు ఒక్కరోజు బతికితే చాలా బాట్ల. అట్లా కుదరదు ఒక్కరోజు బతకడానికి. నీ జీవితంలో పుణ్యఫలం పండి పాపము కర్మ సర్వం దగ్ధమైపోయినప్పుడు మాత్రమే సాధ్యం. అది ఎప్పుడు సాధ్యం అంటే గురుదేవుని యొక్క పాద పద్మములే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా దర్శించినప్పుడు మాత్రమే సాధ్యం. మరొక్క విషయం చెప్తున్నా, అదే చివరి జన్మ. డౌట్ పడక్కర్లేదు. మరో జన్మ వద్దు స్వామి, ఇవన్నీ అక్కడ అడగక్కర్లా. తెలియక చేసే పనులు ఇవన్నీ కూడా. తెలియక చేసేటువంటి ఆలోచన ఎవరికి వాళ్ళకి తెలిసిపోతుందండి. తర్వాత ఆది మహాసమాధి, పాండురంగ స్వామి టెంపుల్కి ఎదురుకుండా ఉన్న శోకామేళ సమాధి. లోపలికి వెళ్లి స్వామి దర్శనం చేసే ముందు 2 పాదాలు కనిపిస్తాయండి. ఆ పాదాలు ఎవరివా అని అడిగాను. అవి తుకారాం గారి పాదాలు. ఏమి భాగ్యం తండ్రి! భక్తులది ఇంత వైభవమా? అసలు అందుకోసమే సాక్షాత్తు సాయిబాబా హారతి తుకారామ అంటే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ముకుళిత హస్తాలతో కూర్చున్నారంటే తుకారాం మహారాజుని తలుచుకుంటే తరించిపోతామండి. మహారాష్ట్ర మొత్తం నానదేవ్ తుకారాం ఈ 2 పేర్లు తలచకుండా భక్తి అనేది అసలు ఆస్కారమే లేదు. ఒక భక్తుడినేమో సమాధి ఎదురుకుండా పెట్టుకున్నావు, ఒక భక్తుడి పాదాలు నీ పక్కనే పెట్టుకుని ఆ పాదాలు నమస్కరిస్తే తప్ప నన్ను దర్శించే అవకాశమే లేదన్నావు. నీ భక్తుల ఇళ్లలో ఊడిగం చేశావు. ఏమి వైభవం అండి భక్తులది! ఏమి ఏమి జన్మ! జన్మ అంటే అది కదా. అటువంటి స్థాయిలో ఉన్న వాడికి మాత్రమే పూర్ణ ఆనందము, శాంతి, సౌఖ్యము, సౌభాగ్యము సాధ్యం. కానీ నిత్యం అశాశ్వతమని తెలిసి, అల్పమని తెలిసి, ఈ ప్రపంచంలోనే జీవితాన్నంతా ధారబోస్తున్న, శక్తినంతా ధారబోస్తున్న ఏ మానవుడికి ఏనాటికైనా సౌఖ్యం వచ్చే అవకాశం ఉన్నదా? తెలిసి కూడా ఎవడో 4 మాయ మాటలు చెప్తే, పిచ్చి మాటలు చెప్తే మోసపోతున్నామే. అసలు భక్తుణ్ణి మోసం చేయడం ఎవరి వల్ల అవుతుందా అండి? ఆలోచన చేయండి. అసలు సాక్షాత్తు భగవంతుడే భక్తుణ్ణి మోసం చేయలేనండి. చెయ్యలేకే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి భక్తుల ఇళ్లలో ఊడిగం చేశాడు. పిండి రుబ్బాడా, పిండి కొట్టాడా, వాళ్ళ ఇల్లు చిమ్మాడా, వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టాడా, వాళ్ళ తరఫున దెబ్బలే తిన్నాడా?
ఈ రోజున చూస్తున్న సాయి నీలమ్మ గారి వాళ్ళ లలిత గారు కూడా జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. చూడండి, వారు సాయి నీలమ్మ గారు నాకు బాగా పరిచయం అండి. ఆ తల్లి పాద పద్మాల దగ్గర గురువు దొరకరని చెప్పొద్దండి. మనం చూసే దృష్టి సరైనదైతే ప్రతి భక్తుని యొక్క పాద పద్మాలు మనకి ఆ సాక్షాత్తు ఆ పరమాత్ముని పాద పద్మాలలాగా అనేది కనిపిస్తాయి. ఎందుకో చెప్పమంటారా? మనం అనుకుంటా అహంకారం చేత నా గురువు లభించాలంటే నా ముందు వచ్చి నిలబడి గురువు నిరూపించుకోవాలనుకుంటావు. చాలా అహంకారం అండి. అసలు జగత్తు మొత్తం ఈశ్వరమయమై ఉంటే మహాభక్తుల యొక్క పాద పద్మాల్లో దైవాన్ని చూడలేని నువ్వు నిజంగా భగవంతుడి దగ్గరికి చేరే అవకాశం గాని అర్హత గాని ఎక్కడుంది? ఆలోచన చేయండి. భక్తుల్లో భగవంతుని చూడలేని వాడు భగవంతుడు వచ్చినా చూడలేడండి. అంతటా పరమేశ్వర స్వరూపం అని చెప్పారు. అది చూడలేం, సరే మంచిదే. కానీ భక్తులలో మనం భగవంతుని చూడటం నేర్చుకోవాలండి. భక్తుల్లో సాయిబాబాని చూడటం నేర్చుకోవాలి. అంతేగాని నేను సాయిబాబా తప్ప ఇంకోటికి నమస్కారం పెట్టడం నేను వింటున్నప్పుడన్నా నేను చాలా బాధపడతాను. అయ్యయ్యో, ఇంత అధమాధమ స్థితిలో ఉన్నారా వీళ్ళు? ఏం చదివారు సాయి సచ్చరిత్ర? ఏం తెలుసుకున్నారు బాబా యొక్క వచనాలు? అట్లా నేను పూలమ్మ గారి సన్నిధిలో ఉన్నప్పుడు ఆ బంగారు తల్లి మహాసమాధి తీసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చాను. కానీ ఒక్క విషయం చెప్తానండి. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం, అందులో సందేహం లేదు. ఎప్పుడు సద్గురువుల యొక్క స్నేహం ఉంటూనే ఉన్నది. ఈనాటికి కూడా. అన్ని పేర్లు నేను చెప్పను, ఎందుకంటే ఉపయోగం ఏముంది? అది నా స్వవిషయం, నా జీవితానికి సంబంధించిన విషయం. ఎవరైనా నాకు గురువు దొరకలేదు, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. గురువు దొరకపోవటం ఏమిట్రా? సర్వ జగత్తు గురుస్వరూపం కదా. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థిత గురు, గురుర్విశ్వం నచాన్యోస్తి, తస్మై శ్రీ సాయి గురవే నమః. జగత్తంతా నేనే ఉన్నాను నాన్న అంటే ఎట్లా ఉన్నారు? కఫనీ పట్టుకొని, సట్టగా పట్టుకొని, తబ్బిరేలు డొక్కు పట్టుకొని తిరుగుతున్నారు సాయిబాబా. జగత్తంతా ఎట్లా ఉన్నారు అడగాలి కదా, తెలుసుకోవాలి కదా. ఎవరిని అడగాలి? సాయిబాబాని అడగండి. గురువు అనుగ్రహానికి ఒక గుర్తు ఏంటంటే ఎప్పుడూ గురు సన్నిధి అనుభవంలోనే ఉంటుందండి. ఎప్పుడూ గురు సన్నిధి అనుభవంలో ఉంటుంది. చూసేదంతా గురుస్వరూపంగా భాషిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, సత్యం చెప్పాలి కాబట్టి తెలుసుకుంటానని చెప్తాను, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. సాయిబాబా విగ్రహానికి నమస్కారం పెట్టడం చాలా తేలికండి కాదా? సాయిబాబా ఫోటోకి సాష్టాంగ నమస్కారం పెట్టడం చాలా తేలిక. కానీ నీలా ఉంటూ, నీలా తింటూ, నీలా మాట్లాడుతూ, నీలా నడుస్తున్న వ్యక్తులు భగవంతుని చూడటం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మన అహం అడ్డొచ్చేస్తుందండి. అక్కడ సాష్టాంగ పడలేం. ఈ కారణం చేత కనీసం భక్తుల్లో భగవంతుని చూడగలగాలి. నాకు చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న వేస్తుంటాను గురువు గురించి, అందుకు నేను ఇంతలా చెప్పవలసి వస్తుంది, ఇంతలా మనం స్మరించుకోవాల్సి వస్తున్నది. ఇంకొక విషయం చెప్పమంటారా? గురువు దొరకలేదని బాధపడతావు ఎందుకు మిత్రమా? నువ్వు నిజంగా గురువుని చూడాలా? నీ తల్లి పాద పద్మాలను మించినటువంటి గురువు ఎక్కడుందో ఆలోచన చేసుకో. ఎందుకంటే మానవ మాతృనికి సేవ చేయకుండా అసలు నువ్వు గురువుని దర్శించే అర్హత నీకు రాదు మిత్రమా, రాదు. అటువంటి భగవతి తల్లి సాయి లీలమ్మ గారు. ఆ తల్లి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎట్లా కలిశానో నాకు కూడా గుర్తులేదండి. అక్కడ మారేడుపల్లిలో ఉండేవారు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఉద్యోగానికి వచ్చాను. వెళ్ళి ఇట్లా మా గురువు గారు పూలమ్మ గారమ్మా అని చెప్తే ఆమె ఎంతో మురిసిపోయి సంతోషపడి, గురు సేవ అంటే చూడండి నాన్న ఉత్తరాలు రాయించేవారు. ఉత్తరం రాయి నాన్న అంటే ఉత్తరం చాలా సంతోషం రాసేవాడిని. గురు సేవ లభించదా? గురు సేవ లభించలేదంటే పరమ దురదృష్టం అండి. వారి దగ్గర ఎంత గడిపితే అంత ఆనందంగా ఉంటుందండి. సాయి లీలమ్మ గారు వారికి జడలు కట్టుండేవి. అంత స్థితిలో ఉండి కూడా సాయిబాబా వారి ఇంటికి వచ్చి ఎంత సేవ చేశారో ఆ విషయాలన్నీ చెప్పారు ఆమె స్వయంగా. బాబా ఇంటికి వచ్చి సేవ చేశారంటే ఏం సామాన్యం అండి. అంటే దట్ ఈజ్ వన్ ఎవిడెన్స్, మనకు గుర్తు అన్నమాట. వీళ్ళు భక్తులు అని చెప్పేదానికి ఒక గుర్తు. మనం భగవంతుని వెనకాల పరిగెత్తడం కాదండి, భగవంతుడు భక్తులు వెనకాల పరిగెడతాడు. అంతే అని మనం నమస్కారం పెడితే పడిపోయే బ్యాచ్ కాదు గురువు. మనం ఏదో 4 హారతులు ఇస్తే హృదయం పసి బిడ్డలాగా తయారవ్వాలి. ఆ హృదయానికి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది.
కదా. పసిపిల్లాడు ఏముందండి, పెడితే తింటాడు, కొడితే ఏడుస్తాడు, వాడికి ఇంకోటి తెలియదు, వాడికి మానవమానాలు తెలియదు చూడండి. ఆ సమయానికి ఏమనిపిస్తే అది చేస్తుంటాడు. మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, ఎవరు భగవంతుని యొక్క భక్తుడు కాగలడు, ఎవడు గురువుకి శిష్యుడు కాగలడంటే ఎవరి మనస్సు నిష్కల్మషంగా పసిబిడ్డ మనస్తత్వంలా ఉంటుందో వాళ్ళకి చాలా తేలికండి. ఇది ఒక రహస్యం. అయితే ప్రయాణించవలసిన మార్గం ఎంతో ఉంది. అటువంటి మహాతల్లి వారి పాద పద్మాలు దర్శనం చేసుకోవడం జరిగింది. ఏమవుతుందంటేనండి, ఒక గురువుని గనక ఆశ్రయించినట్లయితే అసలు జీవితంలో అహంకారం లేకుండా ఒక మహాత్ముడి దగ్గర గాని, ఒక మహనీయుడి దగ్గర గాని, ఒక మహాభక్తుడి దగ్గర గాని, ఒక సిద్ధ పురుషుడి దగ్గర గాని ఎట్లా ఉండాలి అనేటువంటి కండిషన్ మనకు తెలుస్తుందండి. అది లేకుండా తెలియదు తెలియదు తెలియదు. గుర్తుపెట్టుకోండి. నిన్నెవరో కూడా పాపం నిన్న యూఎస్ లో సత్సంగం జరిగినప్పుడు అడిగారు, ఎట్లా తెలుస్తుందండి గురువుని? నాకు కూడా మన అందరికీ ఉంటుంది గురువు కావాలని, ఎందుకు ఉండదు? గురువే తరింపజేస్తా అంటే ఆ గురువు వద్దని ఎవరుకుంటుందండి? ఒక్క రహస్యం చెప్తా మీకు. ఈయన నా గురువా కాదా అని ఎట్ట తెలుస్తుంది తెలుసా? అసలు మీరు ప్రపంచాన్ని, మిమ్మల్ని మీరే మర్చిపోతారు వాళ్ళని దర్శించినప్పుడు. ఇది గుర్తండి. అది లేకపోతే అది మీ స్థానం కాదు. ఆయన సంగతి అట్లా పెట్టండి, ఆమె సంగతి అట్లా పెట్టండి. ఎవరి ముఖావలోకనం చేత ఎవరి సన్నిధిలో ఉండటం చేత నా మనసు, నేను చెప్పట్లేదండి, రమణ మహర్షి గారు సెలవు ఇచ్చినారు. ఒక భక్తుడు అడిగిన సందర్భంలో, అయ్యా నేనా అజ్ఞానిని, గురువు మహాజ్ఞాని, నేను గురువుని కనుక్కోవటం అయ్యే పని కాదు. పోనీ గురువా వచ్చి నేను నీ గురువు నన్ను ఆశ్రయించాడు, నన్ను ఆశ్రయించు అని చెప్తే ఆయన గురువు కాదు. మీరు ఎక్కడైనా చూసుకోండి. తర్వాత గురువుని ప్లాన్ చేసుకొని ఆశ్రయించటం అసంభవం అసంభవం అసంభవం. అర్థమైందా ఈ మాట? గురువుని ప్లాన్ చేసుకొని ఈయన నా గురువు అనుకొని ఆశ్రయించటం, అసలు అట్లా ఆశ్రయించింది అది ఆశ్రయమే కాదు, ఆయన గురువే కాదు. ఇవన్నీ లక్షణాలండి, ఒరిజినల్ లక్షణాలు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తా. సాయిబాబా తన గురువుని చూసినప్పుడు ఈయన గురువు అని ఇవి ఏమీ లేవు. ఏం జరిగిందో తెలుసా అండి? మొట్టమొదట ఆయన మర్చిపోయారు. విన్నావా లేదా ఈ మాట? నా గురువుని నేను చూసినప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోయాను, నన్ను నేనే మర్చిపోయాను చెప్పారు సార్. అది లక్షణం అండి. అది సాయిబాబాకైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా ఇదే. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీకు కావాలంటే. రామచంద్రమూర్తి చాలా బాల్యంలో 16-17 ఏళ్ల వయసులో క్షేత్ర దర్శనం చేసి చాలా విచారంగా ఉంటాడు. గురువు గారు వచ్చారు, రమ్మంటున్నారంటే, వశిష్ఠుల వారు గురువు గారు, వారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. రామచంద్రమూర్తి రమ్మనంటే, గురువు గారు రమ్మంటే రాకుండా ఉండకూడదుగా. మిగతా సమయం అంతా కూడా రూమ్ లోనే కూర్చుంటున్నారు, ఎవరిని కలవట్లా, మాట్లాడట్లా, ఎవరిని ముఖమెత్తి కూడా చుట్టలేదుట. రామచంద్రమూర్తి ఏమిటిట్లా అనుకొని బాధపడుతున్నాడు తండ్రి. రామచంద్రమూర్తి అంటే పంచ ప్రాణాలండి ఆయనకి. పిలిపించాడు, గురువు గారు రమ్మన్నారంగానే అట్లాగే వచ్చారు. రాగానే, ఏం నాయన రామచంద్ర అలా ఉన్నావు? వశిష్ఠుల వారు అడుగుతున్నారు. కారణం తెలీదు. ఇది మహా గొప్ప విషయం అండి. మనకు కూడా చూడండి, చాలా సందర్భాల్లో కారణం తెలియదు, మనసు ఎందుకో బాధపడుతుంది. దుప్పదే ఎందుకు బాధపడుతుంది? ఏమనండి, కాస్త నా మనసు బాగలేదు ఉండండి అంటాం. దాని దుప్పదగా మనసు అంటేనే అది బాగుండదు. అది ఒక క్షణం బాగుంటే మిగతా అంతా ప్రాణం తీస్తుంటుంది. అప్పుడు వశిష్ఠుల వారు చేసినటువంటి బోధే వశిష్ఠ గీత. ఎన్ని గొప్ప రహస్యాలు, ఎంత జీవిత గురువుల దగ్గర ఏం దొరుకుతుందో తెలుసా అండి? సత్సంగంలో ఏం దొరుకుతుందో తెలుసా అండి? అది మన లైఫ్ కి మాన్యువల్ అండి, గుర్తుపెట్టుకోండి. భగవద్గీత ఎటువంటిదో గురు వాక్యం అటువంటిది. ఆ మాన్యువల్ లో మనం ఏ స్థితిలో ఎలా ఉండాలి, మనల్ని సంస్కరించుకోవటం అంటే మనసును సంస్కరించుకోవటమే, ఆ ఒడిదుడుకులు వచ్చినటువంటి సమయంలో ఎట్లా ఉండాలి అనేటువంటి తెలిపేటువంటి, నడయాడేటువంటి గ్రంథం, సద్గ్రంథం గురువు యొక్క పాద పద్మములు. గుర్తుపెట్టుకోండి. అందుకు గురు పాద పద్మాలను ఆశ్రయించడం. మరి ఆ గురువు దర్శనం అయితే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. గురు దర్శనం చాలా మందికి అవ్వవచ్చండి. సాయిబాబా దర్శనం అయింది, కానీ అది సెక్షన్ 1 అంతటిది అయిపోయిందా? సరిపోలా. సెక్షన్ 2 ఉంది. గురువు దర్శించంగానే నీవు ప్రపంచాన్ని మర్చిపోగలగాలి. అది జరగాలి. మర్చిపోగలగాలంటే ప్రయత్నం వల్ల కాదండి. ప్రయత్నం వల్ల చేస్తే అది మళ్ళీ
ప్రాపంచికమే. అప్రయత్నముగా సాయిబాబా చెప్తారు చూడండి, నా గురువుని ఎప్పుడైతే నేను దర్శించానో ఈ ప్రపంచాన్ని నాయన, ప్రపంచాన్ని ఎప్పుడైతే ప్రపంచం వెళ్ళిపోయిందో ఇక ఉన్నదంతా కూడా దివ్య ఆనందమే కదా. ఆలోచన చేయండి, మనం కూడా అనుభవించట్లా? ప్రపంచం మాయమైన గాఢ నిద్రలో మనం ఎంత ఆనందాన్ని పొందుతున్నాం చెప్పండి. అసలు గాఢ నిద్రలో మనకి ఎక్కడ దుఃఖం ఉందా, తాపత్రయం ఉన్నదా, ఆవేదన ఉన్నదా? కళలు వస్తే మళ్ళీ అది ప్రపంచమే, కళలో ఉంది బాధ. ఎప్పుడు ప్రపంచం అంటేనే అది సుఖ దుఃఖముల నిలయం అని చెప్తారు, కానీ దుఃఖ నిలయం ఎవరు? మహాత్ములు చెప్పారు నాయన. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు భగవద్గీతలో, ఈ ప్రపంచం దుఃఖాలయం, దుఃఖాలయం, దుఃఖాలయం. మరి అక్కడ నేను ఆనందాన్ని పొందాలని చూస్తున్నవాడిని నేను తెలియగలవాడినా, తెలివి తక్కువ వాడిని? ఆలోచన చేయండి. అక్కడ లేదురా నాయన అని మహాత్ములంతా చెప్తున్నారు. ఎక్కడ ఉన్నది? ఖచ్చితంగా గురు సన్నిధిలోనే మాత్రమే ఉన్నది. మరి ఆ గురువుని దర్శించంగానే సాయిబాబాకి ఆయన ఎందుకు చెప్పారండి? సాయిబాబా ఆయన గురువు దగ్గరికి వెళ్ళగానే ఏం జరిగిందంటే, ఒకవేళ నీ జీవితంలో అది జరుగుతుందేమో భాగ్యం పండి, నీ గుర్తేంటో తెలుసా నాన్న? ఎప్పుడైతే నీ గురువు యొక్క ముఖాన్ని అవలోకించావో నీకు తెలియకుండానే వారి వశమైపోతావు. ఎలా అయితే సముద్రంలో నుంచి వచ్చిన అలా పట్టుకొని లోపలికి లాక్కెళ్ళిపోతున్నాయి, వచ్చే బయటకు వచ్చే సమస్య లేదు. ఈ సంసారంలోకి వచ్చే సమస్య, సంసారం అంటే పెళ్ళాం కాదండి. సంసారం అంటే దుఃఖము, దుఃఖమునకు పేరు సంసారం. అంతేగాని సంసారం అంటే పెళ్ళాం పిల్ల అండి, వీళ్ళని వదిలిపెట్టాలండి, నా ధర్మం, ఇవన్నీ కాదు. అంటే తెలియక ఆ మాట. సంసారము సంసరతీతి, సంసారం అంటే సాగిపోతూనే ఉంటుంది. ఏమిటా? దుఃఖ పరంపర. దానికి సంసారం అని పేరు. ఆ సంసారాన్ని దగ్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం గురువు యొక్క పాద పద్మములకు మాత్రమే ఉన్నది. దానికి గుర్తేనంటే, ఆయన గురువుని నాకు తెలియదు దర్శించినప్పుడు. ఇది మహా గుర్తండి. గురువు అని తెలిసి దర్శించడం కాదండోయ్, ఇదో పొరపాటు. ఫలానా గురువు గారు ఉన్నారంటే నేను కలుస్తానికి వెళ్తాను, గోవింద అయిపోయింది అక్కడ. గురువు గురువుగా తెలియడు. గురువుని దర్శించినప్పుడు నిన్ను నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో, ఆయనని చూడకుండా ఉండలేవో, ఆయనే సర్వస్వం అయిపోతుందో, అప్రయత్నంగా ప్రపంచం పక్కకి వెళ్ళిపోతుందో, అదే నీకు ఆఖరి జన్మ. అదే నీకు ఆఖరి జన్మ. ఏ జన్మ లేదు, ఎవరిని అడగక్కర్లా. ఇవన్నీ కూడా సుస్పష్టం. ఎట్లా? సాయిబాబాని దర్శించాల్సిన రీతిలో దర్శిస్తే కనిపిస్తుందండి. సాయిబాబాని మనం అనేక రకాలుగా దర్శిస్తాం కదా. సహజంగా మనం దర్శించే సాయిబాబా అంటే చెప్పమంటారా? మన భయంలోంచి సాయిబాబాను చూస్తాం, మన కోరికలు తీరటం కోసం సాయిబాబాను చూస్తాం, మన రక్షణ కోసం సాయిబాబాను చూస్తాం. తప్పు లేదు, కానీ అక్కడే ఆగితే సాయిబాబా తెలిసే అవకాశమే లేదు. ఎందుకని? మనం కండిషన్లను చూస్తున్నాం, మన అవకాశం కోసం చూస్తున్నాం, ఆయన యొక్క సహాయం కోసం చూస్తున్నాం. కాబట్టి సాయిబాబా కోరికలు తీర్చే ఏటీఎం మిషన్ అయిపోతున్నారు తప్ప, బ్రహ్మజ్ఞానాన్ని అందించగలిగినటువంటి సమర్థ సద్గురు సామ్రాట్ అయినటువంటి ఈ యొక్క బ్రహ్మజ్ఞానం చెప్పేటువంటి గురువుల్లో పరమ గురువు అయినటువంటి ఆ పరమాత్మని యొక్క పాదపద్మాలకి చేరగలిగాను కదా, ఏమి నా భాగ్యము అని ఏ రాధాకృష్ణ మాయి తల్లి అనుకుందో అదండి ప్రేమ. సాయి సచ్చరిత్రలో ప్రేమను అమోఘంగా కురిపించినటువంటి మహాభక్తులు ఎవరైనా ఉన్నారంటే రాధాకృష్ణమాయ తల్లి. ఆ తల్లి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అసలు ఆ తల్లి పేరు తలిస్తే చాలండి. ఎప్పుడు ఆ తల్లి యొక్క జీవన విధానం, ఆమె యొక్క దృష్టి, ఆమె యొక్క శక్తి సామర్థ్యాలు, ఆమెకున్నటువంటి సిద్ధులు, ఆమెకి సాయిబాబా మీద ఉన్నటువంటి అవ్యయాజమైన ప్రేమ, దానికి కోట్ల రెట్లు సాయిబాబాకి ఆమె మీద ఉన్న ప్రేమ. ఇది ఒక అద్భుతమైన ప్రేమ సాగరం. ఏం అర్థం కావాలి? ఎవరికి అర్థం కావాలి? ఎప్పటికి అర్థం కావాలి? జీవితం అయిపోతున్నది, చరమాంకానికి వస్తున్నాయి. 40లు 50లు 60. ఇంకొక గొప్ప విషయం తెలుసా అండి? జీవితం యొక్క చిత్రం ఎప్పుడు ఏది మన మీద వచ్చి పడుతుందో తెలియదండి. జీవితం నడిచినంత కాలం నడుస్తూ ఉంటుంది కదా. అంతా చాలా పెద్దవాళ్లే ఉన్నారు. ఈ జీవితానికి ఒక లక్షణం ఉంది, ఎప్పుడు ఏది మన మీద వచ్చి పడుతుందో తెలియదండి. ఏ క్షణంలోనైనా రావచ్చు కాదా? ఎన్నెన్ని వార్తలు వింటుంటాం. ఒక ఫోన్ మోగితే మనకు తెలియదు ఏం వార్తుందో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఇతిమిద్ధంగా లేనటువంటి ఈ జీవితంలో ఈ నావ ఒడ్డుకి ఎలా చేరాలి సాయిబాబా? చేరుతుందా, మునిగిపోతుందా? అంటే బాబా నిన్నే అడుగుతున్నారు, నువ్వే చెప్పరా. చేరుతున్నా, మునిగిపోతున్నాను. నన్ను అడుగుతామే? నువ్వు పడవలో ఉన్నావా, దూకాలో చూస్తావా సముద్రంలోకి?
ఒక క్షణం స్థిరంగా ఉండదే మనస్సు. ఒక ప్రశ్న రావాలి కదా, నేను సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి సాయిబాబా భక్తుడై ఉండి ఏమి దరిద్రంరా, నాకు ఈ బాధ ఏమిటి, దుఃఖం ఏమిటి, ఈ యొక్క లంపటం ఏమిటి, అసలు ఏం సాయిబాబా ఎందుకు ఇట్లా అయిపోయిందనే ప్రశ్న మనం సాయిబాబాని అడగద్దా? అప్పుడు సాయిబాబా తీక్షణంగా చూస్తారు, నీ వంక నువ్వు చూసుకోనన్నా, దేనికోసం రా వెంపర్లాడుతున్నావు, ఏం అంత తిని కూర్చోలేవా అని ఎన్నిసార్లు చెప్పారు సాయిబాబా అండి. ఏం వాడు ఉండలేక నిత్యం లేస్తున్నాడు ఎక్కడికో, దాము అన్న తినటానికి ఉంది కదా, ప్రశాంతంగా ఉండలేడా, ఒక దాము అన్నానేనా, బోలెడు అన్నలు ఉన్నారు ఇక్కడ. దాము అన్న కాదు, మన జీవితాలు అన్ని అలాగే ఉంటాయి కదండి. ఎంత చూసినా ఎంత చేసినా ఇంకా తాపత్రయం, ఇంకా తాపత్రయం, ఇంకా తాపత్రయం. కారణం ఏంటంటే మనలో ఉన్న సంస్కారాలు తోసి బారేస్తున్నాయండి, మన శక్తి సరిపోవటంలా. ఏం చేయాలి? సాయిబాబా ప్రేమ, ప్రేమే సాయిబాబాకి ప్రతిరూపం అనేది చాలా చివరి మెట్టు, చివరి మాట. ఒక్క ప్రశ్న వేస్తాను, ఏమనుకోకండి, మీకు మీ మనసుల్లో మీరు సమాధానం చెప్పండి. ప్రేమ 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 అంటున్నామే మనం, ప్రేమ చాలా గొప్పది అని దాని గురించి ఓ కవితలు రాశారు, నవలలు రాశారు, దంచి కొట్టేశారు ప్రేమ గురించి కదా. చాలా వినయ విధేయులతో చాలా రెస్పెక్ట్ గా అడుగుతున్నారు, అసలు మనకి ప్రేమ అంటే తెలుసా? నౌ ఇట్ స్టార్ట్స్, సత్సంగ్ స్టార్ట్స్. వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే మనకు తెలుసా? ఎవరమ్మా? సాయిరామ్ సార్, మైనపల్లి ప్రసాద్, నరసింహారావు గారి మేనతోడండి. చెప్పు తల్లి. ఒక చిన్న డౌట్, మీరు ఇప్పుడు చెప్పారు కదా ప్రేమ, ప్రేమ అంటే ఏంటి అని, అది ఇందాక నుంచి మిమ్మల్ని అడగాలి అడగాలి అంటున్నాను, మీరే చేసేసారు. అలాగే బంగారు తల్లి, అన్ని మనకు కావాలని మనం మనస్ఫూర్తిగా కోరాలే గాని సాయిబాబా అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. విన్నావా మరి ప్రేమ అంటే ఏంటో? అంటే చెప్తావా నువ్వు చెప్తావా ప్రేమ అంటే? నాకు తెలిసి అందరితో మంచిగా మాట్లాడతాము, అందరిలో 10 మందితో మంచిగా ఉండటము, మంచిగా ఇది చేయటము, అంటే నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నా. బాబా బంగారు తల్లి, సూపర్ సూపర్ బంగారు తల్లి, బాగా చెప్పావమ్మా. అదేనండి మా మామయ్య క్లియర్ గా చెప్తారు నా గురించి. సరే తల్లి, సరే. బాలవాక్కు బ్రహ్మవాక్కు, పసిపిల్ల. అసలు ఎంత వయసు సార్ అశ్వరావు గారు? మీ మేనకోలుడు అన్నారు, చిన్నపిల్ల. 30 సార్, 30. వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్నపిల్ల గుర్తులాగా ఉంది. 30 అయినా చిన్నపిల్లేనండి. అంతే, 90 వచ్చిన చిన్నపిల్ల. మన దృష్టి. చాలా సంతోషం. ఏ సార్? సాయి మనస్తత్వం చిన్నపిల్ల. రైట్ రైట్, అంతే కదా మనకు కావాల్సింది. ఎందుకంటే ఆ భాష మాట వినడానికి. నా పేరు సాయి విద్యాలక్ష్మి లారీ సార్, యాక్చువల్ నా పెద్ద పేరు. బాబా ప్రేమతో పుట్టాను. అది డెలివరీ టైం ఎట్లా జరిగిందో నాకు అట్లాగే జరిగింది సార్. సరే బంగారు తల్లి, మ్యూట్ లో పెడతావా మరి? మళ్ళీ మాట్లాడుకుందాం మనం. మ్యూట్ లో పెట్టాను. సరే, అయితే ఇప్పుడు చూడండి, చాలా సీరియస్ క్వశ్చన్ అండి ఇది. మనకు అందరికీ అత్యంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రేమ అంటే మనకి తెలుసా? అదేంటండి ఇట్లాంటి పిచ్చి ప్రశ్న వేశారు? ప్రేమ అంటే తెలియకపోవటం ఏంటి? తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదా? ఎన్నో రకాలైనటువంటి ప్రేమలు మనం చూస్తున్నాం, ఇది ప్రేమ కాదా? నేను అవునా అని అడుగుతున్నాను. కొంచెం ఆలోచన చేయండి, తొందరపడకండి, ప్రశాంతంగా చూడండి. తల్లికి బిడ్డ మీద ఉన్నది ప్రేమ లేక అటాచ్మెంటా? మీ మనసులో మీరు ఆలోచన చేసుకోండి. సహజ సిద్ధమైన ప్రేమ సార్. ఏమండి? సహజ సిద్ధమైన ప్రేమ, తల్లికి బిడ్డ మీద ఉండే ప్రేమ సహజ సిద్ధమైనది. రైట్, ఇప్పుడు చూద్దాం సహజ సిద్ధమైన. రైట్ రైట్,
అవును అది ఎవరు భగవంతుడి మీద కూడా మాట్లాడుతున్నారు? అది మనకు వస్తుంది. వస్తున్నా మాస్టర్. ఎవరు మాట్లాడేది? ఎవరు పేరు చెప్పరా? నా పేరు శ్రీనివాసులు సార్. శ్రీనివాస్ గారు అవును సార్. ఒక్క నిమిషం. సహజ ఓకే, సిద్ధమైన ఓకే, ప్రేమ అన్నారు కదా, ఓకే. ఒక్కసారి మ్యూట్ లోకి వెళ్ళండి. నేను ఒకసారి మనం దాన్ని దర్శించిన తర్వాత మనం వెనక్కి వద్దాం. ఇది కండిషనింగ్ అండి. మన మన మనస్సుల్లో ఉన్న కండిషన్. ఈ ఒక్క విషయం చూడగలిగితే చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఒక ఒక చిన్న సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక తల్లి ఒక 6-7 ఏళ్ల బిడ్డ అండి, స్కూల్లో చదువుకుంటున్నాడు. 3-3:30 ఇంటికి వచ్చాడు. తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ బాబుకి ఆ స్నాక్స్ అవి పెడుతూ ఉంది. ఈలోపు ఎవరో వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొట్టంగా తలుపు తీస్తే ఒక నర్సు, ఒక ఆయ, అదే వయసు కలిగినటువంటి ఇంకొక పిల్లాడు ఉన్నారు. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఉన్నారండి. తలుపు తీసి ఎవరండి మీరు అని అడిగింది ఆ పిల్లాడికి పెడుతూ. ఆ నర్స్ అంది, అమ్మా సుమారుగా 7 సంవత్సరాల క్రితం నేను ఒక పెద్ద పొరపాటు చేశాను తల్లి. మీకు బిడ్డ పుట్టిన సమయంలో, ఇంకా మీకు పూర్తిగా స్పృహరాని సమయంలో ఒక చైరాన్ని పనిచేశాను. మీ బిడ్డని మార్చడం జరిగింది. అది నా మనసు కలచి వేస్తూనే ఉన్నది. ఏది ఏమైనా సరే ఆ ఘోరాన్ని నేను మీకు చెప్పకుండా ఉండలేను. ఆ తెలియజేయాలని మీకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చానమ్మా అని. మీకు పుట్టిన బిడ్డ నేను తీసుకొచ్చిన వాడు, మీరు పెంచుకుంటున్న వాడు నేను మార్చిన బిడ్డ అని చెప్పింది. దీనికి ఎవరు నాకు సమాధానం చెప్పకండి. మీ మనసులో మీరు ఆలోచించండి. తల్లులు బాగా తెలుస్తుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి తల్లి యొక్క మానసిక స్థితి ఏమి? ఆలోచించేయండి. నాకు సమాధానం చెప్పద్దు. ఇమ్మీడియట్ గా 50% ప్రేమ ఆ నర్సు చూపించిన బిడ్డ మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. లేదు, నాకు తెలియదమ్మా, నేను ఈ పిల్లాన్ని పెంచుకుంటున్నాను, నా బిడ్డ అనుకుంటున్నాను, వాడిని ఇప్పుడు తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టకు, వాడిని తీసుకుపో అని చెప్తుందా? ఇంపాసిబుల్. అక్కడ ఎప్పుడైతే ఆ నర్సు తీసుకొచ్చి నేనేనమ్మా అని కాన్పు చేసింది, ఈ బిడ్డ నీ బిడ్డ, మార్చడం జరిగింది కొన్ని కారణాల చేత, క్షమించండి అని చెప్పిన మరుక్షణం చూడంగానే వీడా నా బిడ్డానికి టక్కున 50% ట్రాన్స్ఫర్ అయిపోతుంది. పెంచిన బిడ్డ మీద ప్రేమ ఉండదని అంటలా. అంటే ఇక్కడ కొన్న కొడుకు పెంచిన కొడుకు అయిపోయాడు మరుక్షణంలో. ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ? తీసుకొచ్చిన బిడ్డని పూర్తిగా నాకు అవసరం లేదని పంపించలేదు, పెంచిన బిడ్డని కాదని వదులుకోలేదు. ఏమైంది? ఆ ప్రేమ ట్రాన్స్ఫర్ అయింది, షిఫ్ట్ అయింది కదా. నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సృష్టిలో అతి ఉత్కృష్టమైన, పరమ ఉన్నతమంగా భావించేటువంటి ఒక తల్లికి బిడ్డకి ఉన్నటువంటి ప్రేమ తాలూకా వాస్తవ స్వరూపం చూస్తున్నాం. అటాచ్మెంట్ కెనాట్ బి లవ్. అటాచ్మెంట్ ప్రేమ కాజాలదు. కోరిక, డిజైర్ అంటాను చూసారా, ఆ డిజైర్ ప్రేమ కాజాలదు. ప్లెజర్ అంటే ఆనందం, ప్రియురాల మీద ప్రేమ అంటాను చూసారా, ప్లెజర్ కెన్ నెవర్ బి లవ్. లవ్ కెన్ నెవర్ చేంజ్. గుర్తుపెట్టుకోండి. ప్రేమ అంటే భగవంతుని యొక్క ప్రతిరూపము. మనం చాలా వరకు ఏం చేస్తామంటే నిత్య జీవితంలో సహజంగా వాడేస్తాం. నాకు అదంటే ప్రేమ అండి, ఐ లవ్ దిస్ కార్, ఐ లవ్ దిస్ హౌస్, ఐ లవ్ దిస్ ఉమెన్, ఐ లవ్ దిస్ థింగ్, ఐ లవ్ దిస్ వెల్త్. చాలా we say లవ్ 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 లవ్. బట్ ఈజ్ దట్ సో? నిజమా అది? తల్లే అంటుంది కదండి, మా వాడు పెళ్లి కాకముందు నేనంటే చాలా ప్రేమ అండి, అసలు అమ్మని చూడకుండా ఉండలేకపోయాడండి, ఆఫీస్ నుంచి కూడా 4 సార్లు ఫోన్ చేసేవాడండి, ఏమైందో గాని పెళ్ళైన తర్వాత వీడు ప్రేమ లేని కఠినాత్ముడైపోయాడు, పూర్తిగా మారిపోయాడు అన్న సందర్భాలు మనం చూడమా? మగవాళ్ళైనా సరే, నా బిడ్డ చిన్నప్పుడు నా చుట్టూ తిరుగుతుండేవాడు, నాన్న నాన్న డాడీ అంటుండేవాడు, పెద్దవాడు అవుతున్నాడు, వీడి ప్రేమ
తగ్గింది. ప్రేమ తగ్గలేదండి, ప్రేమ ట్రాన్స్ఫర్ అయింది, షిఫ్ట్ అయింది. ఇది మన అందరి జీవితాల్లో కనిపిస్తున్నటువంటిదే. అటాచ్మెంట్ వేరండి, డిజైర్ కోరిక వేరు, ప్లెజర్ వేరు. ఇవి ఏ ఉన్నా కూడా ప్రేమ అక్కడ ఉండటానికి అవకాశం లేదు. ఇది చాలా చాలా పెద్ద స్టేట్మెంట్, తొందరగా అర్థం కాని స్టేట్మెంట్. మన శక్తిని, మన ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి చూస్తే తప్ప తెలియనటువంటి విషయం. ఎందుకని దీన్ని ప్రస్తావన చేస్తున్నానంటే, ఈ మాత్రం ఇంటెలిజెన్స్ లేనటువంటి వ్యక్తి పూర్ణ భగవతత్వాన్ని, దివ్య పదాన్ని చేరలేడు. ఎందుకంటే ఇది పూర్ణ సత్యానికి సంబంధించిన విషయం అండి. ఏమిటి సత్సంగం అంటే? పరిపూర్ణమైనటువంటి సత్యానికి సంబంధించిన విషయం. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదట మనకు కావాల్సినటువంటిది ఏంటంటే ఇంటెలిజెన్స్. పక్షపాత రహితముగా ఉన్నది ఉన్నట్టుగా చూసేటువంటి దృష్టి చాలా అవసరం, చాలా అవసరం. అది లేక ఏ నాటికి కూడా అసలు భక్తి గాని, జ్ఞానము గాని, దివ్య పదంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ కారణం చేతనే చాలా మంది రారు. ఇది మొట్టమొదటి అడుగండి. నన్ను నిజంగా బాధించేది ఏంటంటే, మనల్ని బాధించేది ఏంటి చెప్పండి? అసలు మనిషికి దుఃఖం దేని ద్వారా వస్తుంది? కేవలం అటాచ్మెంట్ ద్వారానే వస్తుంది. నేను ఇఫ్ ఐఎమ్ నాట్ అటాచ్డ్ ఎనీథింగ్, నేను దేనికి అటాచ్ కాననుకోండి, దుఃఖం ఎట్లా వస్తుంది చెప్పండి అసలు నాకు? ఈ సృష్టిలో నన్ను దుఃఖపెట్టగలిగిన శక్తి అటాచ్మెంట్ కి మాత్రమే ఉన్నది. ఆ అటాచ్మెంట్, అందుకోసమే మహాత్ములంతా కూడా ఆనందానికి తలుపు ఏంటో తెలుసా అండి? వివేక వైరాగ్యములు. కృష్ణ పరమాత్మ ఊరికే చెప్పలా. ఇంకొక విషయం వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, అమ్మో నాకు వైరాగ్యం ఉన్నట్లయితే నా కుటుంబం ఏమైపోవాలి, నా ధర్మం ఎలా ఇస్తాను, నేను దూరం అయిపోతానే కుటుంబానికి అనుకుంటారు. చాలా చాలా పొరపాటు. అత్యంత రహస్యమైనది, మన అనుభవంలో లేని విషయాన్ని ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఆలోచిస్తే తెలుస్తుంది. ఎవరైతే వివేక వైరాగ్యములు కలిగి ఉంటారో వారు నిజంగా నిర్వర్తించినటువంటి ధర్మాన్ని వేరొకరు నిర్వర్తించలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. మరొక్కసారి రిపీట్ చేస్తున్నా. ఎవరైతే నిజమైనటువంటి జ్ఞానాన్ని, నిజమైన భక్తిని, నిజమైనటువంటి వైరాగ్యాన్ని పొంది ఉంటారో వారు అద్భుతంగా జీవితాన్ని, వారి కుటుంబాన్ని నిర్వర్తించగలరు. అన్యులు నిర్వర్తించలేరు. అవి మన అందరి జీవితాల్లో కనిపిస్తున్నాయి. మనం ఎక్కడ అటాచ్మెంట్ పెట్టుకుంటామో ఆ అటాచ్మెంట్ ఏం చేస్తుంటే మనలో భయాన్ని క్రియేట్ చేస్తుంటే, అనుక్షణం భయమే. ఏమైందో, ఏమవుతుందో, నేను చేయగలనో లేనో, నిర్వర్తించగలనో లేనో, దాన్ని నిర్వర్తించడం కోసం నేను సాయిబాబా దగ్గర పోతాను కానీ ప్రేమగా నేను ఒక్క నాటికి సాయిబాబాని చూడలేను. నా చూపుల్లో ఎంతసేపు ఒక కోరికే ఉంటుంది. బాబా ఎప్పుడు కూడా నన్ను ఎట్లా బయటపడేస్తావు, నా బిడ్డకేమవుతుందో, నా భర్తకేమవుతుందో, నా భార్యకేమవుతుందో, నా భవిష్యత్తు ఏమవుతుందనే భయంలో నుంచి చూసే చూపులో ప్రేమ ఉంటుందా, కోరికే ఉంటుందా? ఆలోచన చేయండి. కోరికే ఉన్న చోట ప్రేమ ఉంటుందా అండి? ఎందుకు మనం పొందలేకపోతున్నాం? ఎందుకు సాయిబాబా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నాం? చాలా ఫండమెంటల్ క్వశ్చన్ అండి. ప్రతి మహాభక్తుడు అడిగింది అదే కదా. పాండురంగా నువ్వు ఉంటే ఆనంద ధామం కదా, నాకు దుఃఖం ఉందంటే నేను నీ దగ్గర లేనట్టే స్వామి, నువ్వు నా దగ్గర ఉన్నా నేను గుర్తించలేని గుడ్డివాడిని అయిపోయాను, చూడలేని వాడిని అయిపోతున్నాను, ఏమి దౌర్భాగ్యం నాకు ఇది, నాకు ఆ జ్ఞాన చక్షువుల్ని ప్రసాదించవానిగా వీళ్ళంతా ప్రార్థించింది. నిజంగా మనస వాచ కర్మణ నాలో పూర్ణ భక్తి లేని బ్రతుకు ఏమి బ్రతుకు, ఎండిపోయిన మూడులాగా ఉంది జీవితం. ఆ భక్తి అనేటువంటి అమృతపు జల్లు కురవదా సాయిబాబా? ఎన్నాళ్ళు ఈ దౌర్భాగ్యం నాకు? దేనికోసం ఇదంతా కూడా? ఎంత చేసినా చివరికి ఆ చేయించుకున్న వాళ్ళంతా నువ్వు ఏం చేశావని అడుగుతున్నారు సాయిబాబా. అంటే ఆయన నవ్వుతున్నాడు. అరే నేను చెప్పింది అదే కదరా నీకు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఒక మహామంత్రం ఎంతో అంతే, గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు అంతవరకే. అతిగా పూసుకుంటే మాత్రం దుఃఖం రాక ఏమొస్తుందండి? ఎంతో అంతే ఏంటంటే నీ ధర్మం చేయాలి కాబట్టి చేశావు, అయిపోయింది అక్కడితో. ఊరికే సాగదీకండి.
ఎప్పుడు నువ్వు అధికం చేశావో అన్ని నిన్ను దగ్ధం చేసి తీరుతుంది బిడ్డ. ఎవరేం చేయలేరు. సాయిబాబాని ప్రేమించడం, సాయిబాబాని పూజ చేయడం అంటే ఏంటండి? కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు వెలిగించి కుంకుమ వెలిగించి 4 రకాల స్తోత్రాలు చదివి ఇదే కానే కాదు. సాయిబాబాని అర్చించడం అంటే గురువాక్యాన్ని జాగ్రత్తగా ఫస్ట్ శ్రవణం చేయటం. ముందు వినాలి కదండి సాయిబాబా ఏం చెప్తున్నారా. ఆయన చెప్పేది వినకుండా ఓ మన గోలైనా 24 గంటలు ఎంతసేపు చెప్తాం సాయిబాబా ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది. ఎవరే బాబా చెప్తున్నారు ఓరి దుంపదగా కష్టం ఉంటూనే ఉంటుందిరా. నేను ఎన్ని తీర్చినా అలల మాదిరిగా వస్తూనే ఉంటాయి. నేను చెప్పేది వింటావా? వింటే అలలు ఆగిపోతాయి. ఏమిటా మహామంత్రం సాయిబాబా? నిష్ఠ సబూరి గురుపాద పద్మములు యందు అఖండమైన భక్తి కలిగి ఉంటున్నా. ఎందుకో తెలుసా? అది శాశ్వతమురా. అది శాశ్వతం. నీవు అనుకుంటున్న అటాచ్మెంట్స్ ప్రేమ ఎట్లా అవుతాయి నాన్న? నువ్వు ఎవరిని ప్రేమించావా ఆ వ్యక్తి నీకు ఎదురు తిరిగినప్పుడు, నీ మాట విననప్పుడు నువ్వు పరమ కఠినాత్ముడు అయిపోతున్నావు, పరమ ద్వేషాన్ని గురిపిస్తున్నావు. అది ప్రేమ లక్షణమా చెప్పు? అటాచ్మెంట్ లక్షణమా? ప్రేమ అంటే పరిస్థితులకి, కాలానికి, సంఘటనలకి అతీతంగా ఉంటుంది. ఎట్లా ఉన్నా ప్రేమించగలిగింది ప్రేమ గాని నిన్ను ప్రేమిస్తే ప్రేమించేది ప్రేమ ఎట్లా అవుతుంది స్వామి? నిన్ను గౌరవిస్తే ప్రేమించేది ప్రేమ ఎట్లా అవుతుంది? అసలు అది ప్రేమ కానే కాదు. అది స్వార్థం కదా. ఇది కదండి మన జీవితం. ఇది ఇది ఈ ఒక్క స్టెప్ వేయకుండా సాయిబాబాను పూజ చేస్తే మీకు కోరికలు తీర్చవచ్చేమో, కోరికలు తీరగలమేమో, కానీ ఆనందము అసంభవం. అది విని మన భయం ఏం చెప్తామంటే ఆ సాయిబాబా నాకు చూస్తున్నా అంటే నాకు పరమానందంగా. ఇవన్నీ మనం వేసుకున్నటువంటి కండిషన్. వాస్తవమా? ఆలోచన చేయండి. బాబా చెప్పారు క్లియర్ గా, నా గురువు దగ్గర గురువు 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 తప్ప రక్షించు నాదుడు జగాన లేడు లేడు లేడు. ఎందుకంటే ఆయన దీని నుంచి నిన్ను బయటికి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం, ఘటనాఘటన సమర్థుడు. అసలు ఆయనకి విషయమే కాదు. ఎక్కడ సమస్య ఉందంటే మనం వినం అసలు సాయిబాబా చెప్పేది. మనం అసలు వినం. మన గోలే మంది. ఎంతసేపు సాయిబాబా నాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా, ఇది చేస్తావా, అది చేస్తావా అని సాయిబాబాని వినకుండా ఊరికి అష్టోత్తరాలు ఇవన్నీ. అందుకే సాయిబాబా ఎవరే నాయన నాకు పూజా పురస్కారంతో పని లేదు, నువ్వు కాసేపు అటు గమ్మునుండు. బాబా చెప్పింది అది. ఊరికే గోల్ చేయబాకు. అసలు ఏం చేయండి సాయిబాబా? చెప్పేది వినరా నాయన. ఫస్ట్ నేను చెప్పేది విను అని చెప్తున్నారు. నాన్న నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, అంతవరకే నీకు అధికారం అనేది. ఇదేగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పింది, కొత్తదేం కాదు కదండి. నీవు కర్మ చేయుట ఎందే నీకు అధికారం ఉన్నది కానీ దాని ఫలితమునందు నీకు లేదు నాయన అంటే ఏమిటి? అది కదా నిష్కామ కర్మ. నీ పని నువ్వు చేసి ప్రశాంతంగా కూర్చో. నువ్వేం చేస్తున్నావు అంటే పని చేసి దాని ఫలితాన్ని కూడా నువ్వు ఎట్ల వాళ్ళు నువ్వు లెక్క పెడుతున్నావు. అక్కడ మనకు పంపదిస్తుంది. ఏమండి నా బిడ్డల్ని ఎంతో ప్రేమగా పెంచానండి, ఎంతో పోషించానండి, వాళ్ళు నన్ను చూడలేదు. నీకు ఎవడు చెప్పాడు వాడు చూస్తాడని? అసలు చూసే గురువునా పక్కన బారేస్తున్నావు, చూడని పిల్లల్నా పట్టుకొని ఎలాడుతున్నావు. ఎవరిది తప్పు? ఏం చేయాలి చెప్పండి? శాశ్వతుడు, అనంతుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆనంద సాగరమైనటువంటి భగవత్ పాదాలు వదిలేసి అర్భకుడు, అనిత్యుడు, అశక్తుడు, క్షణానికి రకమైన మనసు పెట్టుకునే వాడు వెనకాల పరిగెడితే ఏడుపు రాక ఏం వస్తుంది? ఈ విషయాన్ని మనం గమనించకపోతే మనం ఏ క్షేత్రానికి వెళ్ళి ఏం ప్రయోజనం చెప్పండి? ఏ గురువుల దగ్గరికి పోయి గురువులు ఉండరండి. గుర్తుపెట్టుకోండి, గురువు ఒకడే ఉంటాడు. ఆ గురువే జగత్తంతా వ్యాపించి భాషిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనకి కనీసం ఈ మానసిక స్థితి వచ్చిందోనండి, అది మనల్ని పట్టుకెళ్తుంది. నిజమైనటువంటి మహాత్ముల పాదాల దగ్గరికి తీసుకెళ్తుంది. మనకు ఆ వినయ విధేయత వస్తుంది. సహజంగా నీకు అదొక భూషణం అండి. మనిషికి నిజమైన భూషణం ఏంటి తెలుసా? ఎవరు గురువుల చేత ప్రేమించబడతారో వారు ధన్యులు. అంతేగాని మనం గురువుని ప్రేమించడం కాదండి. అది మనం నేర్చుకోవడం కోసం గురువు అంటున్నావు, కానీ ఎప్పుడు పరిపూర్ణత వస్తుందో తెలుసా అండి? మన షిరిడి పోయి సాయిబాబా చుట్టం కాదండి. అందరు చూస్తారు, 1,00,000 మంది చూస్తారు. కాదు, సాయిబాబా నీ వంక చూస్తున్నాడా? అదేంటండి సాయిబాబా అందరి వంక చూస్తారు కదండి. చూస్తారు, కానీ సాయిబాబా చెప్పాలి నువ్వు నా హృదయంలో ఉన్నావురా అని. తేడా లేదు. సాయిబాబా జగత్తంతా చూస్తున్నారు, నిన్ను ప్రత్యేకంగా చుట్టం కాదు. జగత్తంతా ఆయన స్వరూపమే. అలా కాదు,
సాయిబాబా చెప్పాలి, నువ్వు నా బిడ్డవి, నేను రక్షిస్తాను, నువ్వు నా హృదయంలో ఉన్నావు, నీకేం భయం లేదు నాన్న. చెప్పారా? అట్లా ఎవరికైనా చెప్పారండి అసలు? చెప్పలా? కాకా సాహెబ్ దీక్షిత్కి చెప్పారు ఆ విషయం, ఎంబి రేగేకి చెప్పారు ఆ విషయం, రాధా కృష్ణమాకి చెప్పారు ఆ విషయం, మేఘశ్యాముడికి మనకి చెప్పారు మేఘశ్యాముడి గురించి. ఎంత అద్భుతం అండి! సాయిబాబా అంటే నడయాడేటువంటి ఆనంద ఘని. అక్కడికి పోయి కూడా ఇంకా ఏడుస్తున్నాం, బాధపడుతున్నామంటే ఏదో పెద్ద లోపం ఉన్నది. ఎక్కడో సంథింగ్ ఈజ్ గోయింగ్ టెరిబిలీ రాంగ్. భయంకరంగా ఎక్కడో తప్పు జరుగుతున్నది మిత్రమా. సాయిబాబా దర్శనం అయిన తర్వాత దుఃఖం దగ్ధమైపోవటమే. సద్గురువు యొక్క ఇది సాయిబాబా వాక్కు మనకు ప్రమాణం, మిగతా మహనీయుల యొక్క జీవన విధానం మనకు ప్రమాణం. ఏ ఉన్నదని కాదు, ఎలా ఉన్నావు అనేది చాలా ప్రధానం. సో ఎంతసేపు అయిందో నాకు తెలియదు, చూస్తున్నా ఇప్పుడు 8:48 అయింది. ఐ థింక్ ఇవాళకి కొంతవరకు ఒక సత్య దర్శనం చేసేటువంటి ప్రయత్నం, ఎక్కడ మార్పు రావాలి, ఎక్కడ నుంచి దుఃఖం వస్తున్నది, ఎందుకు నా జీవితం ఇట్లా ఉన్నది, ఇది కదా అండి సత్తరిని సంగమించడానికి కావాల్సిన మొదటి క్వాలిఫికేషన్. ప్రేమ అనేది చివరిదండి. ప్రేమ అనేది అద్భుతమైన ఆనంద సాగరం. అది కేవలం మోక్ష పురుషుడు దర్శిస్తాడు అంతే. మనకున్నది ప్రేమ కాదా మీకు మీరు ఆలోచించుకోండి. మనస్సు అది అటాచ్మెంటా? ఇవన్నీ పరిమితం కదా, ఇవి పోతే మనకు దుఃఖం వస్తుంది. సాయిబాబా అనంత తత్వం కదా, ఆనందాన్ని రుచి చూస్తే మనం అసలు వదలగలమా? ప్రయత్నపూర్వకంగా మనం చేస్తున్నామంటే మనం అక్కడ టేస్ట్ చూడాల. ప్రయత్నంగా ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఏదో లాభం కావాలి కాబట్టి చేస్తున్నాం. లాభం కోసం చేసేది వ్యాపారం, కానీ ప్రేమ ఎట్లా అవుతుందండి? అవుతుందా? ఆ తండ్రిని చూసి మురిసిపోయి సాయిబాబా ఎంత దయ, ఎంత ఎంత ఇచ్చావు సాయిబాబా, ఇంకా ఏం చేశానని నాకు ఇచ్చావు చెప్పు. ఇది కదా నా జీవితం పండటం అంటే, నా జన్మ ధన్యం సాయిబాబా అనే భావనతో నిరంతరం చూడటమే తప్ప సాయిబాబా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని సద్గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు అడిగేటువంటి అవకాశం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇస్తారు, ఇవ్వనని కాదు. ఎందుకు వస్తున్నదంటే నిన్ను ఆ కష్టం తీవ్రంగా బాధిస్తుంది కాబట్టి. అది బాధించినప్పుడు మన సద్గురువుని అడుగుతాం. మరి తుకారాం గారు కూడా ఏదైనా కష్టం వస్తే ఆయన అడిగారు. అడగడం తప్పు కాదు, కానీ అడగటమే జీవితంగా ఉండటం ఘోరం. ఆయన ప్రేమకు పాత్రలు అవ్వాలి కదా. ఆయన హృదయంలో, మన హృదయంలో సాయిబాబా ఉండటం కాదండి, ఆయన హృదయంలో మనం ఉన్నావా లేదా అని చాలా ప్రధానమైన విషయం. మన అందరి హృదయాల్లో సాయిబాబాను పెట్టుకుంటాం, ఎందుకంటే మనకు పని కావాలి. సాయిబాబా నుంచి మనకు రక్షణ కావాలి, తప్పకుండా పని అవుతుంది, రక్షణ అవుతుంది, అందులో ఏం సందేహం లేదు. ఆ తండ్రి దయామయుడు, ఘటనాఘట ఏమి చేయలేరు సాయిబాబా. కానీ ఒక మొక్క చెప్పారు, నువ్వు అడిగినవన్నీ నేను చేయగలను, కానీ నేను ఇచ్చే ముందు నీకు అర్హత ఉన్నదో లేదో చూడవలసిన అవసరం ఉన్నది మిత్రమా. ఏమైనా ఇవ్వగలను, మోక్షం క్షణంలో ఇస్తాను, నీకు ఆనందం కురిపిచ్చేస్తాను, తట్టుకోలేవు. కానీ ఏది లోపల బోలెడు చెత్త పెట్టుకున్నవరా నాయన, హృదయం అంతా గందరగోళం, గందరగోళంగా ఉంది. ఇంత భయంకరమైన ఆవేదనతో, బాధాతప్తంతో, ద్వేషంతో, ఈర్ష్యతో, అంత భయంకరంగా ఉన్న మనస్సులో నన్ను అమృతాన్ని భయమంటావా ప్రేమని? నేను భయను. మనం పోస్తామండి సాయిబాబా సంగతి అటు పెట్టండి. ఆఫ్టర్ ఆల్ ఇంత పరమాన్నం వేయాలంటే గిన్నె శుభ్రంగా తుడుస్తామా లేదా? మంచి నెయ్యి వేసి చక్కెర పొంగలు చేశారు అనుకోండి, స్వామివారి ప్రసాదం తిరుపతిలో పెడతారు, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అది మనం చెత్త పుట్టు తీసుకెళ్తే అంటే ఏమనండి, ఒక్క తోపుతో వస్తాడు బయటికి. అరే, నోట్లో పెట్టుకున్నంతసేపు రుచి తెలిసి గొంతులోకి పోతే తెలియదే, అటువంటి చక్కెర పొంగలు వేయటానికే నువ్వు ఇంత శుభ్రత పాటిస్తున్నావు. నీ హృదయంలో ఆనందాన్ని, అమృతాన్ని నింపడానికి సర్వ సిద్ధంగా ఉన్న సర్వ సమర్థుడైనటువంటి సాయిబాబా ఆ హృదయం ఆనంద తాండవంలో ఓలలాడి తన స్థితినే ఇస్తారండి సాయిబాబా. ఎందుకంటే అంతకు మించే స్థితి లేదు. ఆయన చిన్న చిత్తగా ఇచ్చే వ్యవహారం కాదు. నా అంతటి వాడిని చేస్తాను బిడ్డ, ఎవడొస్తాడా అని ఎదురు చూస్తున్నాడు సాయిబాబా. మన కోరికలను తీర్చారు కదండి సాయిబాబా. మనం ఒక్క కోరిక తీర్చాం సాయిబాబాది. ఆయనకున్నది ఒకే కోరిక, ఎవడన్నా అర్హుడు వస్తాడేమో వాడిని నా అంతటి వాడినిగా చేసి మురిసిపోదామని 60 సంవత్సరాలు తపన పడ్డారండి సాయిబాబా. ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి మనకి. ఏం మనం ఒక్క కోరిక తీర్చలేవా సాయిబాబాది? ఇన్ని కోరికలు తీరుస్తున్నాడు ఆయన అంటే అది సాయిబాబా కోరిక కాదండి, ఆయన యొక్క స్థితి స్థాయి.
ఎవరెవరు నా యందు ప్రగాఢ విశ్వాసంతో జగత్తంతా నా స్వరూపంగా చూస్తూ నా దగ్గరికి వస్తున్నారో వారంతా నది సాగరమున సంగమించు రీతిగా నాలోనే ఐక్యమైపోతున్నారు నాన్న. అంటే నువ్వు శాశ్వతుడు అవుతున్నావు, చిరంజీవి అవుతున్నావు. అది కదా నీ జన్మ ధన్యం. అలా కదా మరి భరద్వాజ మాస్టర్ గారు చూడండి, అటువంటి గురువును పొందాలని ఆ జన్మాంతం తిరిగితే అందరూ ఆవో సాయిబాబా కా బేటా అని పిలిస్తే ఎవరికండి రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి కాదు, ఆడి తాతకు కూడా రానటువంటి పదం సాయిబాబా ఇచ్చారు. ఆయన గుడిలో సమాధి చేశారండి. సామాన్యమా? ఏం చేస్తే వస్తుంది ఆ పదవి? ఏదో ఐఏఎస్ తీసి అవతల బారేశాడు. ఐఏఎస్ నాకు అక్కర్లేదు, దాన్ని తిప్పితే వచ్చే సాయే నాకు కావాలన్నాడు. ఎందుకంటే ఆయన జ్ఞాన స్వరూపం, ఆయనకు ఆ వివేక వైరాగ్యాలను బట్టి ఏది సత్యం అసత్యము తెలుసు కాబట్టి ఆయన చినిగిపోయిన గళ్ళ లుంగి ఒక పాత చొక్కా, అది కదా చినిగిన కఫ్నియే చీనాంబరం సాయిబాబా. ఎక్కడుంది వైభోగం, ఎక్కడుంది సౌభాగ్యం? కాబట్టి ఇంతసేపు నన్ను ఇంత ఆనందంలో ముంచి లేపినటువంటి సాయిబాబా పాదపద్మములకి, సకల గురుమూర్తులకి పాదపద్మాలకి నమస్కరిస్తున్నా. ఇది కదా నిజమైన ఆనందం. ఈ క్షణంలో ప్రపంచమే మర్చిపోయాను మిత్రులరా. మీకు కూడా నమస్కారాలు. ఏదైనా ఒక్కటి అలా ప్రశ్న ఉంటే ఎవరండి మాట్లాడే పేరు చెప్పరా ఏమనుకోకుండా, వాడొక్కరే అడగండి. ఏదైనా ఉంటే అడగచ్చు. రాజేశ్వరరావు, వరంగల్. రాజేశ్వరరావు గారు వరంగల్ వచ్చారా? మీరు ఎక్కడ కనిపించట్లేదు నాకు దీంట్లో. మీరు పైన రావాలి కదా, మీరు మాట్లాడుతున్న పైకి రాదా? ఇప్పుడు మిమ్మల్ని ఎత్తకాలి నేను. మీకు కూడా నమస్కారాలు. బాబార్పణం. చెప్పండి రాజేశ్వర గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం సాయి. సంతోషం సంతోషం. చెప్పండి, ఏమైనా విషయం ఉందా? ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఎవరండి పేరు చెప్పరా నాకు, ఎందుకంటే పైకి కిందకి తిప్పలేకపోతున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ సాయిబాబా. నేను మీ అందరికీ థ్యాంక్స్ అంటే రావటం వల్ల కదా ఇంత ఆనందాన్ని పొందగలిగారు. నేను మీకు రుణస్తుడను. చక్కగా బాబా యొక్క స్థితి, మళ్ళీ భరద్వాజ గారి గురించి అన్ని ఒకసారి రిమైండ్ అయినట్టు అయింది సార్. థ్యాంక్ యూ. బాగా ఫెమిలియర్ ఉంది. ఎవరబ్బా? రమేష్ గారు. రమేష్ గారు. అమ్మ చాలా సంతోషం. ఇది కదండి భాగ్యం. నిత్యం అనేక సత్సంగాలు నిర్వహించే వాళ్ళు కూడా సాయిబాబా ప్రేమతో ఆలకించారంటే ఎంత భాగ్యం అండి. ఇది చాలా సంతోషం. రమేష్ గారు, నేను చెప్పాలి సార్, గంట సేపు మర్చిపోయాను. మర్చిపోయారా? చాలా సంతోషం అండి, చాలా సంతోషం. రమేష్ గారిని మీ అందరికీ పరిచయం చేస్తున్నా. వారు చాలా గొప్ప సాయిబాబా భక్తులు. అనర్గళంగా సాయిబాబా నుంచి 24 hours సత్సంగం చేయగలరండి వారు. ఏం సామాన్యులు కాదు. అందున సాయి లలితమ్మ గారు, ఆ లలిత గారు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. వారిని చూస్తే సాయి లలితమ్మ గారిని చూసినట్టే ఉంది నాకు. ఎందుకంటే చాలా దగ్గర పోలిక, తల్లి కూతురు కాబట్టి అంత ధన్యులండి వాళ్ళంతా కూడా. ప్రసాద్ గారు, ఎవరమ్మా? నేను లారీని చెప్పు తల్లి. మీతో మాట్లాడితే అడ్రస్ మా మామయ్య నాకు ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. వెరీ గుడ్. చెప్పమ్మా. థ్యాంక్ యూ తల్లి. మ్యూట్ లో పెట్టమ్మా. సార్, ఏదైనా ఒక అంటే మీకు ఏదైనా ఈ ప్రశ్న నన్ను తొలి చేస్తున్నది, ఈ ప్రశ్న నాకు తెలియదు, ఎన్నాళ్ళ నుంచి నన్ను తొలుస్తున్నది, అట్లా ఏదైనా బ్లాక్స్ ఉంటే అడగండి సార్. సంతోషం. మన అందరికి బాబా గురించి చెప్పుకున్నా మనకు ఆనందమే ఉంటుంది. అక్కడ క్వశ్చన్ లేదు. అక్కడ ఎవరిని కూర్చోబెట్టినా సాయిబాబా మాట్లాడతారు కాబట్టి, ఆయన ఇచ్చినటువంటి వాగ్జరి కాబట్టి ఇది అమృతమే కురుస్తుంది. ఏం సందేహం లేదు. సంతోషం అందరికి. మనం అందుకోసమే దీని ఇక్కడ ఉన్నాం. మీకు ఏదైనా సరే. మూర్తి గారు, నమో నమః. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. చిన్న సందేహం, మీకు చిన్నది, నాకు ఏం కాదు సార్. నా ధైర్యం సాయిబాబా చెప్తాను, అంతగానండి. చెప్పండి.
సాయిబాబా సశరీరులుగా ఉన్నప్పుడు భక్తులందరూ చిన్న విషయం పెద్ద విషయం ఆయన అనుమతి తీసుకుని ఊరు బయటికి వెళ్ళాలన్నా సంతకి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా బాబా గారు అనుమతి తీసుకుని వేయటం జరిగేది. ఇప్పుడు బాబా గారు అనుమతి తీసుకోవటం ఎట్లాగా అనిపిస్తుంది? చాలా మంచి ప్రశ్న వేశారు కదా. ఇది అద్భుతమైందండి. మరి అప్పుడు సాయిబాబా ఉన్నారు కాబట్టి బాబా, ఎందుకంటే ఇంటి పెద్ద కదా, గౌరవం ఉండేది. ఈ కాలంలో ఎట్లా ఉందో తెలియదు కానీ అప్పుడు గౌరవం ఉండేది. నాన్నగారు ఇచ్చైనా నాన్నగారు ఇచ్చైనా అని అడిగి మనం తీసుకున్నారు కదా, అంతకన్నా ఎక్కువ సాయిబాబా పొలంలోకి వెళ్ళాలని అడిగి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి మనం? మంచి ప్రశ్న కదా. ఎప్పుడైతే నీవు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఆధారం సాయిబాబా, సాయిబాబా అనుమతి లేకుండా నన్ను చేరగలిగింది ఈ సృష్టిలో ఏది లేదు. అది సుఖమైనా కావచ్చండి, బాధ అయినా కావచ్చండి. ఏమండి, ప్రతిదీ కూడా నన్ను చేరుతున్నది కేవలం సాయిబాబా ప్రసాదము తప్ప మరొకటి కాదు అనే భావన ఎవరికి వస్తుందో వారు వేసే ప్రతి అడుగు సాయిబాబా అనుగ్రహంతో నడిచేదే. ఏవేను మార్గం లేదు. అంతే కదండి. ఇప్పుడు నా బ్రతుకు బాబా మీరు పెడితే నాకు ఇవాళ భోజనం, మీరు దయ చూస్తే నా ఊపిరి, అంతే కదా. నువ్వు ఆగమంటే ఆగిపోవాల్సిందే సాయిబాబా, అది నాకు ప్రసాదమే, సంతోషమే. ఇక్కడ నేను లేను. ఏదేది నా జీవితంలో నడుస్తుందో సర్వము నీ యొక్క ప్రసాదము తప్ప మరి ఒకటి కాదు బాబా అనే భావంతో జీవిస్తే ప్రతి అడుగు, మీరు వేసే అడుగు సాయిబాబా వేసేదే, వేయించడం కూడా కాదు, ఆయనే వేస్తారు. మీ జీవితం ధన్యం. మిమ్మల్ని దర్శించిన వాళ్ళు కూడా ధన్యాత్మలు అవుతారు. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. సంతోషమూర్తి గారు, సంతోషం. ఏదైనా ఒకటి రెండు ప్రశ్నలు తీసుకున్నాం. ఏదైనా అంటే ఎన్నాళ్ళ నుంచో నాకు ఈ ప్రశ్న అండి, నాకు ఇది తెలియటం లేదు, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అవి బ్లాక్స్ గా ఉంటాయండి మైండ్ లో. ఆ బ్లాక్ క్లియర్ అయితే గానీ ఫ్లో కాదు కదా, అందుకోసం అడగటం. అంతేగాని ఇక్కడ ప్రతిభ నా తండ్రిది మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఓకే, షల్ వి కన్క్లూడ్? చిన్న డౌట్ సార్ ప్రసాద్ గారు. బంగారు తల్లి చెప్పండి. ఇప్పుడు నేనైతే అందరితో బాగానే మాట్లాడతా. కొంతమంది నేను నచ్చక నన్ను అరవటము ఇది చేస్తూ ఉంటారు. ఏమైంది అంటే ఆ పాప చెప్పింది మన అమ్మ, నాకు అర్థమైంది తల్లి. నువ్వు మంచిగా ఉన్నా ఎదుటి వాళ్ళు మంచిగా లేరు, నువ్వు మంచిగా మాట్లాడుతున్నా ఎదుటి వాళ్ళు మంచిగా లేరంటున్నావు, అంతేనా తల్లి? అవును సార్. అది నేనేం చేయాలని అడుగుతావా? వాళ్ళకి నా ప్రేమ అర్థం అవుతున్నా లేదా నేను ఏదైనా తప్పు చేశానా అని నా చిన్న సందేహం. బంగారు తల్లి, నువ్వు అడిగావు కానీ అది ప్రతి వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నేనమ్మా అది. ఎందుకంటే చాలా చోట్ల సత్సంగాలు వింటుంటాయి. ఏమండి, నేను ఎంత మంచిగా ఉన్నా ప్రపంచం ఏంటంటే దాన్ని ఇట్లా చూస్తుంది, మంచి చేద్దామని పోతే చెడవుతుంది ఏంటండి అని అడుగుతుంటాం కదమ్మా. అయితే నాకు అర్థమైంది మామ నీ ప్రశ్న. బాబా అనుగ్రహంతో చూద్దాం. ఒక్కటి తల్లి, ఈ దుఃఖానికి కారణం ఏంటంటే మనం ప్రపంచం నుంచి సర్టిఫికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అమ్మా. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం మనకి. ఇప్పుడు నేను మంచి చేశానండి అనుకోండి, నేను మంచి చేసిన తర్వాత వారి రియాక్షన్ ని నేను చూడవలసిన అవసరం ఉందా? అంటే ఏంటి, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నేను మంచి చేశాను కాబట్టి వాడు మంచిగా ఉండాలి, నా కృతజ్ఞుడుగా ఉండాలి, వాడు మళ్ళీ నేను అడిగితే తిరిగి చేయాలి. అంటే ఇదంతా కూడా ఇవాళ ఆ పాప ఒక గొప్ప, అంటే మనందరిది ఇది ఒక గొప్ప ప్రశ్నకి సమాధానం. దుఃఖం పుట్టడానికి రెండు ఉన్నాయండి. ఈ రెండు చోట్ల నుంచి అధికమైనటువంటి దుఃఖం వస్తుంది. ఒకటి ఎక్స్పెక్టేషన్, రెండు కంపారిజన్. వెరసి జీవితం దుఃఖమయం.
ఆలోచించండి, ఇది నోట్ చేసి పెట్టుకోవాల్సిన అంశం అండి. శ్రద్ధ సబూరి ఎట్లాంటిదో, ఎక్స్పెక్టేషన్, కంపారిజన్. మన జన్మ అంతా ఇదేనండి, కంపారిజన్. ఎట్లా కంపేర్ చేస్తావు మిత్రమా? దేన్ని బేస్ చేసుకొని కంపేర్ చేస్తున్నాం? మనం తప్పు చేసినా చేయకపోయినా మళ్ళీ వాళ్ళు మనన్నే అంటితే కొంచెం అదొస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. అవును, దీనికి ఒక మార్గం ఉందమ్మా, దీనికి ఒక మార్గం ఉంది. చెప్పమంటావా? మ్యూట్ లో పెట్టి నేను చెప్తా. ప్రపంచం నీ జోలికి రాకూడదు అంటే నీవు గురుపాదాలు గనక గట్టిగా పట్టుకుంటే నీ దగ్గరికి దరిదాపుల్లోకి ఎవరు రాలేరంట. రాసి పెట్టుకోండి. ఎందుకో తెలుసా? మీ చుట్టూ ఆయన యొక్క అనుగ్రహం అనే వైఫై ఉంటుంది. మీ దగ్గరికి రావటమే కాదు కదా, అసలు మీ జోలికి మిమ్మల్ని చూడాలో భయపడతాడు. ఇది పరమ సత్యం చెప్తున్నా నేను. ఏం మరి మహా గొప్ప వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చిన మాట్లాడరే? ఒకవేళ మాట్లాడినా అది మిమ్మల్ని చేరదు. రాసి పెట్టుకోండి. సాయిబాబా దగ్గరికి నానా వాళ్ళు వచ్చి నానా మాటలు మాట్లాడా లేదా? చేరవవి. ఎందుకంటే మీకు వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో, ఏ దృష్టితో మాట్లాడుతున్నారో, వారి యొక్క స్థితి స్థాయి ఏంటో మీకు ఇంకా చూసి జరగలుగుతున్నారు. ఇంకా మీకు దుఃఖం ఎక్కడిది? అవునా? కాబట్టి 100% అంటే సాయిబాబా దగ్గరికి వెళ్ళి నిలబట్టడానికే వణికిపోయేవాళ్ళండి భక్తులు. సామాన్యంగా సాయిబాబా దగ్గర మనం ఇష్టం ఊరికే గుళ్ళోకి పోయి రావడం కాదు. అది వెలిగిపోతున్న అఖండ ఆనంద జ్ఞాన శిఖండి సాయిబాబాలో అక్కడ కూర్చున్నది. తమాషా కాదు. మన ఇష్టం వచ్చినప్పుడు ద్వారకామాయలో పోవడానికి, ఇష్టం వచ్చినప్పుడు కాళ్ళు నలుపుకొని బయటకు రావడానికి కుదరదు. లోపలికి వెళ్ళాలంటే క్షామ లేకుండా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అసలు అక్కడ. ఎవరి ఇష్టం వచ్చినప్పుడు పోవటమే, ఎవరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఎంత భయభక్తులతో ఉండాలో. ఆయన ఎన్వైరన్మెంట్ మొత్తం హైలీ చార్జ్డ్. ఒక బ్రహ్మవేత్త, ఒక పరమశివుడు కూర్చొని ఉంటే ఎట్లా ఉండేది అట్లా జగజ్జయమానంగా వెలిగిపోతూ ఉండదు ఆ ఎన్వైరన్మెంట్ అంతా కూడా. అక్కడ ఆయన 60 సంవత్సరాలు సాయిబాబా విజయం చేయటం చేత 100 సంవత్సరాలు దాటిన ఆ ఈ యుగాంతం వరకు కూడా అది ఆ అగ్ని శిఖలు, ఆ జ్ఞాన శిఖలు అక్కడి నుంచి ఈ యావత్ విశ్వాన్ని పాలిస్తూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అది గురుస్వరూపం అండి. ఆ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అక్కడ మన వేషాలు మూగబోతాయి, కదలవసలు. ఎవరైనా మీకు కీడు చేయాలని తెలియకొచ్చినా, ఎట్లా అయితే ఒక సాయిబాబాని కొట్టాలని వస్తే ఒకసారి చూడగానే వాడు ఎట్లా నిశ్చేష్టుడు అయిపోయాడు. కొట్టాలనుకోవడం వాడి అజ్ఞానం, పడిపోవడం సాయిబాబా వారి యొక్క అఖండమైనటువంటి ఆ శక్తి. సాయిబాబాని ఎప్పుడైతే నిరంతరం మనం మంచి చేద్దాం, వాళ్ళ మనం మంచి చేయటం వాడికి ఏమన్నా అనిపించినాయి తల్లి, మనకు అనవసరం. మనం చేయటం వాడి కోసం మనం చేయంగా మంచి. మన లక్షణం మంచి చేయటం. మనం దుర్మార్గం చేయగలమా? చేయలేము. కానీ చేయని తప్పులు మననే బాధ పెడుతుంటే మాటలతో. మీకు ఇంకో విషయం చెప్పిన రహస్యం, ఎవడు ఎక్కువగా నిందిస్తున్నాడో వాడు మీకు చాలా మేలు చేస్తున్నాడు. ఎందుకంటే మీ పాపాన్ని, మీ ప్రారంధాన్ని వాడు నాలుకతో తీసుకుంటున్నాడు. అంత వాడు చేసే మేలు ఇంకెవడు చేయటం లేదు. బాబా చెప్పిందే కదమ్మా. రెండవది, నేను సాయిబాబా భక్తిలో ఉన్నట్లయితే వాడు ఎన్ని నిందించినా, ఎంత మాట్లాడినా నా మనస్సు బాధపడదు. సహజ సిద్ధముగా, అప్రయత్నముగా జరుగుతుంది, ప్రయత్నపూర్వకంగా కాదు. నోట్ చేసుకోండి. నిజంగా నాలో భక్తి ఓలలాడుతున్నది అనుకోండి, ఆ తుచ్చమైన మాటలు అసలు నా దగ్గరికి రావు. అసలు వాడు ఏదో నోరు ఆరిస్తున్నట్టు ఏదో శబ్దాలు వినిపిస్తే గానీ నా మనసు ఖేదమా, నా మనసు పెద్ద కంచుకోట కూర్చుందండి బాబు. వాడి మాటలు ఎక్కడ దొరుకుతాయి అసలు? ఈ దుర్భేద్యం అది. సాయి అనుగ్రహంతో ఓలలాడుతున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్, బాంబు ప్రూఫ్, మీకు ఏ న్యూక్లియర్ బాంబు కూడా దాంట్లో పడదు. నేను ఊరికే కబుర్లు చెప్పట్లేదండి, వాస్తవం చెప్తున్నా. అది మరి ఏం నా భక్తుల్ని తక్కువ తిట్టారండి, భక్తులు తక్కువ నిందించారా? తుకారామును ఉతికి పారేసింది భార్య. ఏం కదల్లా. కారణమేమి? అక్కడ యాక్షనే ఉంది కానీ అది ఆయన రీచ్ అవ్వటల్లా. అన్ని బౌన్స్ బ్యాక్. పరమ సత్యం చెప్తున్నా నేను. నిజంగా నీవు గనక ఆ భక్తి జోన్ లోకి వెళ్ళినట్లయితే
వాడు ఎన్ని మాట్లాడినా వాడు మాట్లాడి నోరు పడిపోవాల్సిందే కానీ వీడిని చేరేది లేదు. నీ మనసుని చేరితే కదబ్బా నీకు సుఖం గాని దుఃఖం గాని. నీకు పొగడతా చేరట్లా. ఎందుకని? అంతా నా తండ్రి యొక్క కృపా విశేషం బాబా. వాడు పొగిడినా నీ కృపే, వాడు తిట్టాడా అది నీ కృప అనుకోవటమే. ఆయన కృపేం కాదు కానీ వాడి యొక్క దుష్ట లక్షణం. అది నిన్ను చేరదు. నీ మనసుని నిన్ను చేరటం మనసుని చేరదు. మనసుని చేరినప్పుడు నీ దుఃఖం ఎందుకు వస్తుంది? నువ్వు 24 గంటల నా గురించి ఎవరేమనుకుంటున్నారు, వాళ్ళు పొగుడుతున్నారా, తిడుతున్నారా, నాకు సర్టిఫికెట్ ఇస్తున్నారా, ఈ వెంపట్లాట్లో ఉన్నవాడి మనసు దుఃఖపడుతుంది. కానీ నా మనసు ఎప్పుడూ ఆ తండ్రి యొక్క ఎందుకంటే ఇదంతా తుచ్చమని, అల్పమని, అశాశ్వతమని, ఇందు సౌఖ్యము లేదని నా మనసు పరిపూర్ణంగా దర్శించి, నమ్మి కాదు, విని కాదు, దర్శించి నేను జీవిస్తున్నప్పుడు ఇంకా చెత్త దగ్గరికి నేను ఎందుకు పోతానండి? మనసు ఎట్టా పోతుంది చెప్పండి? ఇంకా పోతున్నానంటే నేను దర్శించలేదని అర్థం. మనం ఒకళ్ళని కంప్లైంట్ చేయవలసిన అవసరం లేదు కదా. ఇంకా నేను ఎందుకు చూస్తానండి? అవసరమైతే దాన్ని సంస్కరించే ప్రయత్నం చేస్తా. మరి తుకారాం గారు కాముగా ఉన్నారా అంటే మోసాలు జరిగిన చోట ఖండించారు ఆయన వచ్చి. ఆయన కాము కూర్చోలే. మీరు తుకారాం సినిమా చూసే ఉంటారు, భక్తుల మహాభక్తులు అంటుంటాడు. ఆయన వెళ్ళి ఖండించాడు. ఇదే భక్తి, ఇది తప్పు కదా, ఎందుకు వాళ్ళని అట్లా మోసం చేస్తున్నాం అని వెళ్ళిపోయాడు. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఏం జరిగినాయి? ఇదండి వాస్తవం. నీ చుట్టూ పెట్టని కోటగోడలాగా, కంచు కోటలాగా నిన్ను నిరంతరం రక్షిస్తూ సహజ సిద్ధంగా నిర్మించబడినటువంటి అనుగ్రహం అనేటువంటి ఆ సామ్రాజ్యంలో నిన్ను కూర్చోబెడతారు సాయిబాబా. ప్లీజ్ ఎవరండి? పేరు చెప్తారమ్మా? ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నాకు రెండింటి సమాధానాలు దొరుకుతాయి. సరే, వెరీ గుడ్ అమ్మా. నువ్వు ఒక్కసారి అయిపోయింది కదా, నువ్వు మ్యూట్ లో పెట్టు, ఇంకోళ్ళు అడుగుతారు. అమ్మా పేరు చెప్తే అందరికీ తెలుస్తుందమ్మా. కనీసం పేరు ఊరు చెప్పకపోయినా పర్లేదు, కానీ ఎవరితో మాట్లాడదో తెలియాలి కదా. క్విక్గా తల్లి, మనం అసలు ఈ విషయంలో దిగిన తర్వాత మనకు సమయం సంబంధమే లేదండి. ఇంకా సమయం చూస్తున్నాం అంటే మనం అసలు ఎంటరే కానట్లు లెక్క. మనం చెప్తాం కదా సాయిబాబా విషయంలో, కాలము దూరము నీ సన్నిధానములో లేవు సాయిబాబా. ఎందుకని? కాలం లేదు, దూరం లేదు. కాలం ఉంటేనే దూరం. ఇదో పెద్ద సబ్జెక్ట్ అండి కాలము. మనం చెప్తున్నాం కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, మృత్యుంజయాయ నమః చెప్తున్నాం కదా. కాలం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సృష్టి. ఆ కాలమే మాయకు మూలం. ఎవడు సాయిబాబా అనుగ్రహాన్ని పొందుతున్నాడో, ఎవడు సాయిబాబా ఒళ్ళో చేరుతున్నాడో వాడికి మొట్టమొదట పోయేది కాలం. కాలం పోతుంది వాడికి, కాలంతో సంబంధం లేదు. కాలం వేలైనప్పుడు దూరం ఎక్కడుంది బిడ్డ? అందుకని సాయిబాబా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటావు అనేది. ఇవన్నీ గొప్ప రహస్యాలండి, తత్వ రహస్యాలు ఇవన్నీ. తత్వం అంటే ఏమనుకోకండి, ట్రూత్ అని. ఎవడు దర్శనం చేశాడో వాడికి అప్రయత్నంగా కనిపిస్తూనే ఉంటుంది ఇదంతా. కాలము మాయ యొక్క స్వరూపం. ఎలా సాయిబాబా మృత్యుంజయుడు అంటే కాలాన్ని తన్నాడు, పరమేశ్వర స్వరూపం కాబట్టి. అన్ని గురు స్వరూపాలు పరమేశ్వర స్వరూపాలండి. సాయిబాబా నేను చెప్తున్న మాటకి, సాయిబాబా అంటే రమణ మహర్షి కాదా అని అడిగారు. అంటే ఇంక ఏం ఓనమాలు కూడా ఎక్కలేదు రథం. గురువుల మధ్య భేదం చూడటం పరమ దోషం. చెప్తారు కదా, ఈశ్వరుడికిను విష్ణుమూర్తికి భేదం చూస్తే వాడు కొన్ని వేల కోట్ల జన్మలు కుంభీపాత నరకంలో పడి ఏడుస్తాడట. అంటే వాడు అసలు జ్ఞాని కాదు కదా, వాడు అసలు మనిషే కాదు. అట్టిది గురువుల మధ్యలో వేదం చూస్తే వాడు అంతే ఘోరం. ఎందుకని మాట మాట్లాడుతూ చాలా మంది అంటారు, నేను సాయిబాబా తప్ప ఎవరికి నమస్కారం పెట్టనండి. అబ్బో అంత గొప్పవాడివా అంటే ఆ స్థాయిలో బలిసిపోయింది అనమాట అహంకారం. అంటే సాయిబాబా ఆ రూపానికి నువ్వు ఫిక్స్ అయిపోయావు, ఇక పక్క గదలేకపోతున్నావు. అదే కుంటి బతుకు. సాయిబాబా చరాచర జగత్తు మొత్తం నేనే ఉన్నానని చెప్తుంటే నేను ఈ రూపం తప్ప కూడా చూడలేనంటే నీ బలహీనత అది. అయితే చాలా జాగ్రత్తగా వాడాలండి పదాలు. మొట్టమొదట ఉపాసనలోకి వచ్చినప్పుడు మాత్రం అట్లే ఉండాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు విషయాలు. ఏమండి? ఏకరూపం ఏకనామం. ఎప్పుడు మన స్కూల్లో చేరామండి, అట్టా మన స్కేల్ మీద ఏం రాస్తారు? ఓ పక్క ఆ రాస్తారు, ఇంకో పక్క ఆ రాస్తారు, అంతేనా? 20 ఏళ్ళే డిగ్రీ పోయిన తర్వాత కూడా ఆ సైజులో ఆ రాస్తారా? రాయరు. అర్థమవుతుందంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి విషయాన్ని. మొట్టమొదట భక్తిలోకి ఉపాసనలోకి వచ్చినప్పుడు
నువ్వు నమ్ముకున్నటువంటి మూర్తి నామము యందు మాత్రమే నీకు అఖండమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉండాలి. ఎందుకంటే నువ్వు జస్ట్ జాయిన్ అయ్యావు. అక్కడ తర్వాత నా తండ్రి యొక్క విశ్వరూపం దర్శించిన తర్వాత, అబ్బా సాయిబాబా మీరు కేవలం ఈ కఫినిధారి కాదా, కేవలం 60 సంవత్సరాలు ద్వారకామాయలో ఉన్నవారు మీరు కాదా, మరి ఎవరు సాయిబాబా మీరు? చెప్పాను గారా, ఆది మధ్యాంతరహితమైనటువంటి వాడిని, నా పాదములు అనాది అని చెప్పానే. అంటే నేను సత్యస్వరూపుడను, నిత్యము అంతటా ఏ చైతన్య శక్తి వ్యాపించి ఉన్నదో అది నాన్న నేను. అది తెలుసుకోవాలి కదా. మరి మొదటి రోజు స్కూల్లో చేరినప్పుడు పెద్ద ఆదిద్ది 30 ఏళ్ళైనా కూడా ఇంకా మొదట్లోనే ఉన్నామంటే వాడు అసలు మొదట్లో లేడు, ఎక్కడా లేడు వాడు. ఎన్నాళ్ళైనా నేను మొదట అంటే ఎట్లా అండి? అంటే వాడి ప్రయాణమే మొదలే కాలేదు అసలు. ఎన్నాళ్ళు దిద్దుతావు? పెద్ద ముందుకు వెళ్ళాలి కదా. ఆత్రంగా చదువుకోవాలి శ్రద్ధ ఉన్నవాడు 2 రోజుల్లో ఆదిద్దేస్తాడు. అమ్మాలు అయిపోతే వారం రోజుల్లో నెక్స్ట్ అక్షరమాల ఇవన్నీ వస్తాయి కదా. టక్కటక్కగా 2వ తరగతి 3వ తరగతి సంవత్సరం ప్రమోట్ కావాలి కదా. ప్రమోట్ కాకుండా వాడు అక్కడ కూర్చున్నాడు 30 ఏళ్ళైనా స్లేట్ తీసుకెళ్ళాను అనుకోండి, స్కూల్లో రానివ్వరండి. అన్ను వదిలేరు, పోరా నీకు చదువు రాదట. ఎంతకాలమైనా నాకు అట్టే ఉంటా సాయిబాబా. ఇంకా మేము ఇంకా ప్రారంభంలోనే ఉంటాయి. ఏంటి ప్రారంభం? జీవితం అయిపోవచ్చు. ఇంకా నువ్వు ప్రారంభంలో ఉన్నది అయిపోతుంది. ఇతరమా మేలుకో, సీరియస్నెస్ లేదు. డబ్బు సంపాదించిన వ్యవహారం లేదే. 10 రూపాయలతో చాలనుకోవట్లా. 1 కోటి 2 కోట్లు 5 కోట్లు మన వాళ్ళకి ఎట్లా? దీనికేం తెగ బాబా చెప్పారు, కృష్ణ పరమాత్మ చెప్పారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞానం ఎవరికి వస్తుందంటే సింపుల్, ఎవరికి శ్రద్ధ ఉందో వాడికి వస్తుంది. దీంట్లో తడిసి ముద్ద అయిపోవటమేనండి. నా స్వరూపాన్ని, నా ప్రస్తుత స్వరూపాన్ని కోల్పోయి సాయిబాబా ఇచ్చే ఆనంద శరీరం వచ్చే వరకు నిద్రే పోవడానికి. నిద్రపోతా అండి అసలు మనకి చెప్పాలా? నువ్వు నిద్రపోకూడదురా. రేపు పరీక్షలు ఉన్నాయంటే నిద్రపోయేవాడికి నిద్రపోకుండా చదివేవాడికి తేడా లేదు. లేదంటే వాడు ముందే ప్రిపేర్ అయ్యన్నా ఉండాలి. ఓవరాల్ గా హీ మస్ట్ బి రెడీ ఫర్ ఇట్. ఆ స్థితి అసలు ఆ కష్టం వేయవలసిందే తప్ప వాడి హృదయాన్ని తాకేటువంటి అవకాశం లేదు లేదు లేదు. స్వస్తి. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. తల్లి ఎవరమ్మా? సరోజ్ గారా? సరోజ. అమ్మా ఎట్లా ఉన్నారు తల్లి? ఎట్లా ఉన్నారమ్మా? బాగున్నానండి, బాగున్నాను. నమస్తే తల్లి. ధ్యాన మార్గం ద్వారా సత్య దర్శనం జరుగుతుందండి. ధ్యానానికి బాబాని చెప్తారు. ధ్యానం ఖచ్చితంగా కావాలి తల్లి. ధ్యానము ద్వారానే మీకు సత్య దర్శనం అవుతుంది. ఆ ధ్యానానికి రావట్లేదు సార్, సౌండ్ రావట్లేదు. ఏవేవో కాల్స్ వస్తాయి. వినబడుతుందమ్మా? ధ్యానం ఎట్లా చేస్తాం? అసలు ఇంకొక విషయం, మీరు చాలా పెద్ద టాపిక్ అది. ధ్యానం చేయటం అనేది అసంభవం. జ్ఞానమును సత్యమును దర్శించిన మనసు సహజ సిద్ధముగా ధ్యానోన్ముఖం అవుతుంది. అంతే కదమ్మా. ధ్యానం అంటే ఏంటి? ఏకధార కదా. ఎటువంటి డిస్టార్షన్ లేకుండా ఒకే దాని మీద తదేకంగా మనసు నిలబడిపోతుంది. ఎప్పుడు నిలబడుతుంది? ఏది సత్యము ఏది అసత్యమో తెలిసినప్పుడు ఖచ్చితంగా నేను వద్దన్నా కూడా మనసు అటే వెళ్ళిపోతుంది, సత్యం అయిపోతుంది. ఎట్లా అయితే ప్రాపంచికమైన వ్యక్తికి ఎంత చెప్పినా ప్రాపంచికమైపోతుందో, ఈ యొక్క భగవద్ అనుగ్రహం కలిగి గురువు అనుగ్రహం కలిగిన వ్యక్తికి సత్యాసత్య వివేకము దర్శనమై ఆ సత్యమునందు ఏకధారగా మనసు కదులుతూ ఉంటుంది. అంటే మనసు లయించిపోతుంది తల్లి. అదే ధ్యానం. ధ్యానం జరగాలి, ధ్యానం చేయకూడదు. చేస్తున్నామంటే ప్రయత్నం ఉన్నట్టే కదా. ప్రయత్నం ఉంటే మనం వంట చేయడానికి ధ్యానం చేయడానికి తేడా ఏంటి? వంట చేస్తున్నావు, ధ్యానము చేస్తున్నావు. ఏమండి? వంట చాలా వరకు మనం ఈజీగా చేసేస్తూ ఉంటాం, ఎందుకంటే రోజు తెలిసిందే కాబట్టి టకటగా చేసేస్తుంటాం. అది చేయటమే కదా. అట్లా ధ్యానం చేయకూడదు. అట్లా కూడా ఏముంది, రోజు కూర్చుని అట్లా కాకుండా ఇది ఒక మార్గం అమ్మ, అనేక మార్గాలు. ఇది పరమ ఉత్కృష్టమైన మార్గం, సాయి సచ్చరిత్రలో చెప్పిన మార్గం, సహజ సిద్ధమైన మార్గం. ఎప్పుడైతే నీవు సత్యాన్ని
ప్రేమిస్తున్నావో సహజ సిద్ధంగా మనసు ధ్యానోన్ముఖం అయిపోతుంది. మీరు మాట్లాడుతున్న ధ్యానం ఒక సమయానికి సంబంధించింది కాదు కదా తల్లి. ఎక్కడ సమయం అంతం అవుతుందో అక్కడ ధ్యానం ప్రారంభం అవుతుంది కదా. ఇంకా సమయం పెట్టుకొని సమయం తెలుస్తుందంటే ధ్యానం ఎక్కడ జరుగుతుంది? నా మనసు కలుగుతుంది కదా. మనసు కలిగితే ధ్యానం కాదు కదా. అందుకని భక్తుడు బాగా పండితే జ్ఞానం అవుతాడు. మా భక్తి వేరు, జ్ఞానం వేరు. ఇదొకటి. మళ్ళీ కొన్ని వందల ప్రశ్నలు వస్తాయి. శ్రద్ధ ఉన్న వాళ్ళకి వస్తాయి ప్రశ్నలు, అందరికి రావు. మిగతా వాళ్ళందరికీ అంతా తెలుసు అనిపిస్తుంది. ఎవరికి శ్రద్ధ ఉన్నదో దాని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి వస్తుంది. భక్తి ద్వారా మనసు శుద్ధి అవుతుంది, ప్రేమ జనిస్తుంది, తద్వారా జ్ఞానం ఉదయిస్తుంది, తద్వారా ధ్యానం జరుగుతుంది, తద్వారా ఏకాత్మ భావన పొంది తానే పరమాత్మ స్వరూపంగా నిత్య సత్యుడై ఉంటాడు. ఓడు అది సాయిబాబా వారి యొక్క స్థితి. ఆ స్థితి వేరే వాళ్ళకి అందరూ అర్హులే. దానికి సాయిబాబా చెప్పింది అది. మనిషిగా పుట్టిన ప్రతి వాడికి ఉన్న ఏకైక అర్హత ఇదే. ఎందుకంటే వాస్తవం కూడా అదే కదా. ఇంటి నుంచి తప్పిపోయి వచ్చి అల్లాడుతున్నాడు, రోడ్ల మీద పడి ఇంటి దాకా తెలియక వస్తున్నాడు. ఎడుపోవాలని బాధపడుతున్నాడు. అటు దిక్కు తెలియక తిరుగుతున్నాడు. ఆ దిక్కు తెలియటానికి మొట్టమొదట కావాల్సింది భక్తి. భక్తి ఈక్వల్ టు ప్రేమ అండి, గుర్తుపెట్టుకోండి. భక్తి ఎప్పుడు జనించిందో మనసు సహజ సిద్ధంగా ఆ ప్రేమతత్వం వచ్చేస్తుంది. ఆ జాలి, దయ అందరిలో ఆ తత్వం కనిపిస్తూ ఉంటుంది. అసలు వాళ్ళ జీవితం సపరేట్ అమ్మ. అది ఎప్పుడు జరిగిందో బాగా పండిన భక్తి, చక్కని ధ్యానం, సహజ సిద్ధ. వాళ్ళు ఏ పని చేసినా ధ్యానమే. ఆ ధ్యానంలో మన మనసు ఏకాత్మ భావాన్ని పొందేస్తుంది. ఆ ఏకాత్మ భావన పొందిన మనస్సు నిత్యం అరమోడుపు కన్నులు. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఆ కనులు సగం మూసుకుని ఆ బ్రహ్మానందంలో తేలిపోతుంటాడు. వాడికి ఇంకా దుఃఖం ఎక్కడుంది, ప్రారంభం ఎక్కడుంది, కర్మ ఎక్కడుంది, ఎవడో ఏదన్నాడు అసలు ఇరిపిస్తున్నావని ఏమి వినిపించావు. వాడు అన్నాడు పోలే నాన్న రా భోజనం చేసిపోదు గారట. అయిపోయా. అది బాబా ప్రేమతత్వం. అంటే ఆ స్థాయికి రావాలంటే కూర్చొని ముందు కాసేపు ధ్యానం చేసుకోవడం స్టార్ట్ చేసుకోవడం ఉండాలి కదండి. ఉండాలమ్మా, ఉండాలి. అయితే నా మనసుకి తెలిసింది ఏంటంటే ప్రేమ తల్లి. సాయిబాబా వైభవం చూస్తూ ఉంటే మీరు ఎక్కడ కూర్చున్నా ధ్యానం జరుగుతూనే ఉంటుంది. అట్లా కళ్ళు మూతలు పడుతుంటాయి. ఈ లోకంలో ఉండరు. పిలిస్తే ఏంటంటారు. చాలా మంది భక్తులు చూడండి, అంటే చాలా మంది కనిపించరు భక్తులు. మీకు కనిపిస్తే చూడండి, వాళ్ళ మాట ఎప్పుడు అదే ఉంటుంది. వాళ్ళ ప్రతిదీ అదే ఉంటుంది. వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఉంటుంది గుర్తు మీకు. ఎందుకంటే ఈ గొడవ వాళ్ళ ప్రపంచం ఉండదు కదా ఇక్కడ. కాబట్టి ఎవరు మాట్లాడితే ఈ భక్తి సంబంధం, ఈ సంబంధం మాట్లాడుతూ ఉంటారో తాను లేకుండా ఉండాలి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కండిషన్. ఏంటది? అందరం మాట్లాడతాం, అది కాదు. తాను లేని మాట మాట్లాడాలి. తను ఉండకూడదు ఆ మాటల్లో. అర్థం తల్లి. నేను అట్లా, నేను ఇట్లా, మేము ఇది ఉండకూడదు. ఇది అహంకారం. నేను లేకుండా నా తండ్రి ఎంత గొప్పవాడు, నా గురువు ఎంత గొప్పవారు, వారి కృపా విశేషం వల్ల నేను బ్రతుకుతున్నా కదా అని కృతజ్ఞతాభావం ఎక్కడ అధికంగా కనిపిస్తుందో అది భక్తికి చిహ్నం. నాకెంత భక్తి ఉందో, నేను అది చేశాను, అది నమస్కారం పెట్టి పక్క పడలేదు. ఎప్పుడు గురువు యొక్క వైభవం తప్ప మరొక భాష రాకుండా ఉన్నది భక్తి అమ్మ. నిజం అనిపిస్తుందా? అనిపిస్తుంది. సంతోషం. ఇంకా అమ్మా? ఓకే సార్, నచ్చుతున్నారు. బెటర్ కంట్రోల్. సాయిరామ్ సార్, గానగాపురం నుంచి బాబా, నృసింహ సరస్వతి స్వామి, దత్తాత్రేయులు ఒక్క నిమిషం. సారీ, అందరం కలిపి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా 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 నృసింహయతి వర దిగంబరా దిగంబరా
సింహేశ్వర దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 మాణిక్య ప్రభువు దిగంబర 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 మాణిక్య ప్రభువు దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 స్వామి సమర్థ దిగంబర 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 స్వామి సమర్థ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 అవధూత చింతన దిగంబర దిగంబర శ్రీ సాయినాథ దిగంబర 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 శ్రీ సాయినాథ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 దత్తా దిగంబర 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 సాయి దిగంబర దిగంబర దత్తా దిగంబర 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 సాయి దత్త దిగంబర సాయి దిగంబర దత్త దిగంబర సాయి దిగంబర దత్త దిగంబర సాయి దిగంబర దత్త దిగంబర సాయి దిగంబర బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ పూర్ణమ తల్లి నమః. సాయిరామ్ 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 అమ్మ సాయిరామ్. చాలా సంతోషం అండి, అందరూ కూడా పాల్గొన్నారు. నిజంగా మనం ఇవాళ బాబా దయవల్ల గానకాపురం నుంచి రిలే అవ్వడం, బాబా ఆయన మంచి ప్రసాదాన్ని చాలా కడుపు నిండా పెట్టారండి. ఈ వారానికి మళ్ళీ మనం మంచి పూర్తిగా ఇదిలో వద్దాం, మళ్ళీ విందాం. మళ్ళీ ఆదివారం 7:30 మళ్ళీ కలుసుకుని మళ్ళీ ఇంత అద్భుతమైనటువంటి విందుని ఆరగిద్దాం. విందు మీన్స్ ఆధ్యాత్మిక విందు అంటే బాబా తప్పకుండా మరి మనకి మంచి ప్రసాదాన్ని ఇస్తారు. సాయిరామ్ అండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా నిజంగా మహానుభావులు అందరూ వచ్చారండి ఇవాళ. ఎందుకంటే చూశారు కదా, ఇందాక మనం చెప్పినట్ల లలితమ్మ గారు వచ్చారు, రమేష్ గారు వచ్చారు, అలాగే దొరస్వామి నాయుడు గారు వచ్చారు చిత్తూరు నుంచి. అలాగే అనేకులు, అంటే పేరు పేరున చెప్తే అంతా ఒక ఋషులు వచ్చి కూర్చున్నట్లా ఉంది. యజ్ఞవాటిక అండి, ఇది జ్ఞాన యజ్ఞవాటికి వచ్చింది, అందరూ వినడానికి వచ్చారండి. అదే కాకుండా అదృశ్య రూపంలో దత్త అవతారాలన్నీ వచ్చి కూర్చున్నారండి మన ఊరికి. అందుకని ఎవరు మాట్లాడకుండా ఎంత కాన్సన్ట్రేషన్ గా మనం ఉన్నామంటే అది మనం అసలు మర్చిపోయాం. టైం చూడట్లేదు, ఏం చూడట్లేదు. ఇప్పుడు ఆయన చూసి 8:44 అయిందంటే అవునా, అది అప్పుడు ఒకసారి అలా చూస్తున్నాం గడియారాలు గట్రా. అలాగా బాబా అలా మనని కట్టి పడేసి మరి ఒరే నాన్న మీకోసం పెడుతున్నానరా, మీరు వినకపోతే ఎవరు వింటారా అని మన దగ్గరికి తీసుకుని ఆయన ఒళ్ళో కూర్చోపెట్టి చెప్తున్నారండి. నిజంగా నిజం కళ్ళం నీళ్ళు వస్తున్నాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆయన ప్రేమని మన కూర్చోపెట్టేసి నిజమైన ప్రేమ, ఇందాక అన్నారు చూసారా, అటాచ్మెంట్ అండ్ లవ్ ఇదని, ఈయన వదిలేసే కాదు, ఎవరైనా సరే రండిరా ఒళ్ళో కూర్చోపెట్టుకుని చెప్పేటువంటి మహానుభావుడైన సాయినాథుని యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ మళ్ళీ వారం ఇదే సమయానికి కలుద్దామండి. అందరికీ సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్. థ్యాంక్ యూ.